believe all things are possible. Only believe. Lord, I believe. Lord, I believe all things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Thank you, Lord. మనందరం కలిసి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తీద్దాం. అందరూ నాతో పాటు పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము అందరూ తీసినట్లయితే 30వ వచనం నుండి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తల గూర్చి వివరించుటకు సమయం చాలదు. దేర్ షల్ బి నో టైం. ఇంకా సమయమే లేదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్ళను మూసిరి, అగ్ని బలములు చల్లార్చిరి, ఖడ్గదారం తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల శలం పారలోరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీని అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రెల చర్మములను మేక చర్మములు వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలో తిరిగలాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు. మనకు కూడా యోగ్యమైంది కాదు ఇది. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. మరొక లేఖన భాగం కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లును జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, ధృవీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరును క్రీస్తునేసినందున్నారు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచనమును ఆయను. దేవుడి ఈ వాక్యం కూడా దేవుడు దీవించును గాక. 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం.
అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాక క్రీస్తు శక్తి నా మీద నిల్చుండి నిమిత్తము విశేషంగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడేదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. దేవుడి ఈ వాక్యం కూడా దేవుడు దీవించును గాక. తల్ల వంచి గ్రంథకర్త వైపు చేతులెత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ ఉదయము ప్రభువా నిన్ను ఆరాధించాం, నిన్ను స్తుతించాం. ఇదిగో నీ వాక్యం యొద్దకు వచ్చాం. నీ వాక్యమే మాకు జీవమై ఉన్నది. ఎందుకంటే నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో స్వస్థత ఉన్నది ప్రభువా. ఈ ఉదయము ప్రభువా భూమాకాశాలు గతించినా కానీ నా మాటలు ఎన్నడూ గతించవని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రభువా మేము నీ మాట పైన ఆధారపడి ఉన్నాము. నీ మాట పైన ప్రభువా విశ్వాసం ఉంచుతున్నాము. అవును తండ్రి, నీ వాక్యమే మాకు జీవం. తండ్రి, రంగంపై మీరు ఉన్నారని నమ్ముతున్నాను. ఓ తండ్రి, ప్రతి హృదయంతో నువ్వు మాట్లాడతావని నమ్ముతున్నాను. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడవు. నువ్వు రాజులకు రాజు అయి ఉన్నావు, నువ్వు ప్రభువులకు ప్రభువు అయి ఉన్నావు ప్రభువా. నువ్వు సర్వ సృష్టికి ప్రభువా, సర్వాధికారమైన దేవుడవు ప్రభువా. నువ్వు రంగంపైకి దిగి వచ్చి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో రోగులను స్వస్థపరచు ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడవు. తప్పక రోగులను స్వస్థపరచు ప్రభువా. ఈ ఉదయము సాయంకాల సమయంలో రంగంపైన మీరు ఉండి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని మీ హస్తంలోకి అప్పగించుకుంటూ నన్ను నీ సిలువ జట్టును మరుగు చేసిన వాడుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చొనవచ్చు. అందరూ స్వేచ్ఛగా చక్కగా కూర్చోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ వాక్యం వినడానికి సిద్ధంగానే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం తప్పక దేవుడు మనతో మాట్లాడతాడని ఆశిస్తూ ఉన్నాను. ఆయన రంగంపైకి దిగి వచ్చి మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడా. ఆయన ఎన్నడూ మౌనంగా ఉన్న దేవుడు కాదు. ఏ కాలంలో మౌనంగా ఉండడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఆశించండి, ఆయన నుంచి వినాలని ఆశించండి. అందుకే వాక్యం వినేటప్పుడు ముందుగా మన యొక్క హృదయాలు సిద్ధపరచుకోవాలి. ఏ పరిస్థితుల్లో మనం మన ఆలోచనలు అటు ఇటు పోనివ్వద్దు. మనం చాలా చివరి దినాల్లో ఉన్నాము. వధువు కొనుక్కోబడే సమయంలో ఉన్నాం మనం. అందుకే మంగళవారం వర్తమానం మిమ్మల్ని దీవించిందని నమ్ముతున్నాను. అందరు దీవించబడ్డారా? విని మర్చిపోయారా? వాక్యం ఎన్నడూ మర్చిపోవద్దు. నీ జీవితంలో ఏది మర్చిపోయినా వాక్యం మర్చిపోవద్దు. ఎందుకంటే మన కాలంలో దేవుడు 1963లో దిగొచ్చాడు. ప్రభు దిగొచ్చాడు. థియోఫనీగా దిగొచ్చాడు ఆయన. ఇప్పుడు మనల్ని కొనుక్కోవడానికి మధ్యాకాశంలోకి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మధ్యాకాశంలోకి వస్తున్నాడు ఆయన. మహిమా శరీరంతో వస్తున్నాడు. 1963లో వచ్చింది మహిమా శరీరం కాదు, థియోఫనీ. హల్లెలూయా. 7 ముద్రలు విప్పి 7వ దూతకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మధ్యాకాశంలోకి వస్తుంది మహిమా దేహం. అది వాక్యం ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు మనకి. కాబట్టి వాక్యంలో ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు. వాక్యం పైన నిశ్చయత ఉండాలి, వాక్యం పైన స్థిరత్వం ఉండాలి మనకి. అది ఉదయకాల సమయంలో లాస్ట్ వీక్ మనం విశ్వాసం ద్వారా రాహాబును చూసాం. దేవుడు సామాన్యతలో తను తాను మరుగు చేసుకుని అందులో ఆయన బయలుపరుచుకుంటున్నాడు.
అనే వర్తమానం మనం ధ్యానిస్తూ ఉన్నాము. నేను నా సబ్జెక్ట్ని మర్చిపోలేదు, చివరికి తీసుకొస్తాను దాన్ని. మరి విశ్వాసం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం, చాలా భక్తుల యొక్క జీవితాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. కానీ అద్భుతమైన రీతిలో ప్రతి భక్తుడి యొక్క జీవితము చాలా అద్భుతంగా ఉన్నది. ఛాయే నీడ అంత అద్భుతంగా ఉంటే మన నిజరూపం ఎలా ఉండాలి? ఇప్పుడు ఛాయలోనే నీడలోనే దేవుడు వాళ్ళని అంతగా వాడుకుంటే, వాళ్ళ జీవితాలు అంతగా క్రీస్తుని జీవిస్తే, ఇప్పుడు నిజరూపంలో ఉన్న ఈ వధువు, ఇది ఛాయ కాదు, నీడ కాదు. అది ఛాయ నీడ, ఇది ఛాయ నీడ కాదు. ఇది ఇప్పుడు నిజరూపం. హల్లెలూయా. ఆ ఛాయలో నీడలు నీ కోసమే పెట్టబడ్డాయి. దేవుడు నామమున మహిమ కలుగును గాక. మరి రాహాబు అనే వేశ్య కోసం మనం చూసాం, చాలా అద్భుతం. ఎందుకంటే ఆమె గురుతును ఆపాదించింది. ఈరోజు కూడా దేవుడు నీకేమి ఇచ్చాడంటే గురుతు ఇచ్చాడు. ఎప్పుడైతే నీవు గురుతును ఆపాదించావో దేవుడు ఆ గురుతును చూస్తాడు. హల్లెలూయా. ఆ గురుతు ఏదే కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం. దేవుడు ఆ సంహారపు దూత వచ్చినప్పుడు నిన్ను ముద్రిస్తాడు ఆయన. హెజ్కేలు 9లో వచ్చాడా, నడుమునకు శిరాబుడ్డి ధరించుకుని దూత వచ్చాడా? ఆ దూత ఏం చేస్తా ఉన్నాడు? నీ జీవితాన్ని తనిఖీ చేస్తూ ఉన్నాడు ఆయన. ఇది ముద్రించబడే కాలం. ఇది ఎప్పటి వరకు ముద్రిస్తాడు ఆయన? విమోచన దినం వరకు ఆయన ముద్రిస్తాడు. ఒక్కసారి ముద్రించాడంటే విమోచన దినం వరకు ముద్ర ఉంటుంది అది. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, మనం వెళ్ళిపోయే గడియలో ఉన్నాము ఇప్పుడు. అందుకే దేవునితో వ్యక్తిగతంగా ఉండటం చాలా ప్రాముఖ్యం. మనం రాహాబు అనే వేశ్య కోసం ధ్యానించాము. మరి నేను చాలా సిద్ధపడి అన్నీ చెప్పేద్దామని వస్తున్నాను, కానీ అవ్వట్లేదు. దేవుడు రంగం పైన ఏది నిలబడి మాట్లాడితే అదే మాట్లాడాలి. నా సిద్ధపాటు కాదు, దేవుడే మాట్లాడాలి. వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ వాక్యం మిమ్మల్ని దీవిస్తుందని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం బలహీనలమో అప్పుడే దేవుడు బలవంతుడై ఉన్నాడు. బలహీన సమయాలలో దేవుడు మనం బలపరిచేవాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆయన సహజాతీతమైన దేవుడు. ఆయన సహజానికి అతీతంగా పనిచేసే దేవుడు ఆయన. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో అప్పుడే ఆయన బలం మనలో కుమ్మరిస్తాడు. దేవుడు ఎప్పుడు ఒక మనిషి బలాన్ని వాడుకోడు. దేవుడు ఎప్పుడు కూడా మనిషి సామర్థ్యాన్ని వాడుకోడు. ఆయన ఎప్పుడైతే నేను ఏమీ కాదు ప్రభువా అన్నప్పుడు, నువ్వెప్పుడైతే బలహీనుడిగా ఉంటావో అప్పుడే ఆయన నీలో కుమ్మరించుకొని నిన్ను వాడుకుంటాడు ఆయన. ఎన్నడూ మన సామర్థ్యాలు వాక్యం దగ్గర పెట్టకూడదు. మన శక్తి, మన బలం ఎప్పుడు వాక్యం దగ్గర పెట్టకూడదు. దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకున్నా ఎంటీ వెజల్స్ని, ఖాళీ పాత్రలను వాడుకుంటాడు ఆయన. అంతా తెలుసు అనుకున్న వాళ్ళు వాడుకోడు ఆయన. నాకంతా తెలుసు అనుకున్న వాళ్ళు వాడుకోడు. జ్ఞానులు వాడుకోడు ఆయన. జ్ఞానులను సిగ్గుపరచడానికే వెర్రి వారిని ఆయన ఎన్నుకున్నాడు ఆయన. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు, దేవుడు మాకు తోడైన ఎడల ఆయన అద్భుతమైన కార్యములు ఏమాయను అని వర్తమానంలో ఇలా చెప్తా ఉన్నాడు. అది 38వ పారాగ్రాఫ్లో ఇలా చెప్తున్నాడు, విశ్వాసం అనేది అటువంటి వదులు కార్యం కాదు, అది ఏదైనా తెలియబడిన వాస్తవంపై ఆధారపడవలసినది. ఈ కోడ్ చాలా మీ హృదయాల్లో నాటుకోవాలని ఆశిస్తున్నాను. విశ్వాసం అన్నది, ఒకసారి నేను చెప్తాను, 1961 డిసెంబర్ 31 బ్రదర్స్ వేస్తారు చూడండి. 38 పారాగ్రాఫ్. దేవుడు మాకు తోడైన ఎడల అద్భుతమైన కార్యములు ఏమాయను. విశ్వాసం అనేది అటువంటి వదులు కార్యము కాదు, అది ఏదైనా తెలియబడిన వాస్తవముపై పడవలసి ఉన్నది. మీరు దాని యందు విశ్వాసం ఉంచుటకు ముందు మీరు దేని గురించి విశ్వాసం కలిగి ఉన్నారో దాని గురించి ఏదైనా తెలుసుకొనవలసి ఉన్నది. కావున మొదటిగా ఎట్లు మరియు ఏమిటి అని మనం తెలుసుకొనవలసి ఉన్నది. దేవుని కోరిక ఏమై ఉన్నది? అందరు ఇక్కడే ఉన్నారా?
దేవుని కోరిక ఏమై ఉన్నది, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, మరియు ఆ ప్రణాళిక ద్వారా దేవుని ఎట్లు సమీపించవలని అని తెలుసుకొనవలసి ఉన్నది. అప్పుడు మనం ధైర్యముగా కృపాసనం యొద్దకు నడిచి వెళ్ళగలము. మరి మనకు వాగ్దానం చేయబడిన ప్రణాళిక గురించి వేడుకొనగలము. విశ్వాసం అనేది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక నీకు బయలుపరచబడాలి. ఆయన ప్రణాళిక బయలుపరచబడకుండా నువ్వు విశ్వాసం ఉంచలేవు. ప్రతి భక్తుడు నమ్మిందంటే ముందుగా జరగబోయే కార్యాలు విశ్వాసం ద్వారా వాళ్ళకి బయలుపరచబడ్డాయి. దాన్ని దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు. ఆ ప్రణాళిక ఎప్పుడైతే బయలుపరిచాడో వాళ్ళు విశ్వాసం ఉంచారు. సేమ్ ఇప్పుడు కూడా నీకు విశ్వాసం రావాలంటే దేవుడు ఏదో నీకు బయలుపరచాలి. ఆయన ప్రణాళిక బయలుపరచాలి, ఆయన ఆలోచనలు బయలుపరచాలి. అప్పుడు నువ్వు దేవుడి యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచుతావు. దేవుడు అబ్రాహాముకి అదే బయలుపరిచాడు, దేవుడు యోసేపుకి అదే బయలుపరిచాడు, దేవుడు మోషేకి అదే బయలుపరిచాడు. ప్రతి భక్తుడి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఏదో వాళ్ళకి బయలుపరచబడింది. ఏంటి? ముందుగా జరగబోయే కార్యాలు వాళ్ళు చూశారు. కాబట్టి విశ్వాసం ద్వారా వాళ్ళ వాక్యాన్ని విశ్వసించారు. అందుకే వాళ్ళు క్రీస్తుని జీవించారు. హల్లెలూయా. ప్రతి భక్తుడి జీవితంలో అదే చూశారు, అదే బయలుపరచబడింది. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే దేవుడు వాడుకుంటాడు. దేవుడు మన మమ్మగలని గాక. మనం బలవంతులు దేవుడు ఎన్నడూ వాడుకోడు. హల్లెలూయా. బలహీన సమయాల్లో దేవుడు రంగంపైకి వస్తాడు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు రంగంపైకి వస్తాడు. హల్లెలూయా. అప్పుడే దేవుడు రంగంపైకి వచ్చి తన కార్యం జరిగిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా కార్యాంతంలో వస్తాడు, కార్యారంభంలో కాదు, కార్యాంతంలో వస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి, వాళ్ళు మోసే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొస్తున్నప్పుడు ఎదుటము ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం, ఏమీ చేయలేని పరిస్థితి. హల్లెలూయా. అన్యూజువల్ టైమ్స్, అన్యూజువల్ సిచ్యువేషన్స్, ఏమీ చేయలేని స్థితి. హల్లెలూయా. అలాంటి స్థితిలో దేవుడు ద్వారం తెరవటం, దేవుడు రంగంపైకి వచ్చి ఎర్ర సముద్రాన్ని చీల్చడం, అదే మన దేవుడి యొక్క స్పెషాలిటీ. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కాదు, పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పుడు కాదు, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడే నువ్వు దేవుడిని స్తుతించాలి. అప్పుడు దేవుడు రంగంపైకి వస్తాడు. ఆయన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఎవడైనా స్తుతిస్తాడు, ఎవడైనా దేవుడిని కీర్తిస్తాడు. కానీ అన్యూజువల్ టైమ్స్లో, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నీ బ్యాడ్ సిచ్యువేషన్స్లో దేవుడు స్తుతించినప్పుడు దేవుడు రంగంపైకి వచ్చి కార్యం జరిగిస్తాడు ఆయన. దేవుడు నా మాట మమ్మగలని గాక. ఎందుకంటే దేవుడు తన భక్తుల జీవితంలో అదే చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు రంగంపైకి వచ్చి కార్యాలు చేస్తాడు ఆయన. దేవుడు నా మాట మమ్మగలని గాక. ప్రతిసారి దేవుడు ఆ విధంగానే వస్తాడు ఆయన. అందుకే ఆయన బలహీనమైన ఘటాలు కావాలి ఆయనకి. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి బలహీనమైన ఘటాలు వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. గొప్పగా వాడుకోడు ఆయన. దేవుడు ఎవరినైనా వాడుకోవాలనుకుంటే కనుక ఆయన వాడుకోవచ్చు. హల్లెలూయా. గొప్ప జ్ఞానిని ఎన్నుకొని ఆ జ్ఞానమంతా తీసేసి వాడుకుంటాడు ఆయన. ఏమీ లేని వాడిని తీసుకుని ఘనమైనది కానీ చేస్తాడు ఆయన. అది మన దేవుడి స్పెషాలిటీ. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. బలహీన సమయాల్లోనే దేవుడు రంగంపైకి వస్తాడు ఆయన. అందుకే దేవుడు ప్రవక్త అంటున్నాడు 1961లో నవంబర్ 19న పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలం అని వర్తమానం బోధించినప్పుడు ఆయన తీసుకున్న లేఖనాలు ఏంటో తెలుసా? అది ఈరోజే చదివాను నేను. ఆయన తీసుకున్న లేఖనం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం ఏదైతే చదివామో అదే చదివాడు ఆయన. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 30-32 వచనాలు. విశ్వాసం గురించి మాట్లాడుచున్నది 19వ పారాగ్రాఫ్లో. ఇకను ఏమి చెప్పేదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారి గూర్చి ప్రవక్తల గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించరి, నీతి కార్యములు జరిగించరి,
వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్ళను మూసిరి, అగ్ని బలము సల్లార్చిరి, ఖడ్గదారం తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలైరి, అన్యుల శాల పారదోరి, స్త్రీలు మృతులైన వారిని తమ బృందానం వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన బృందానం పొందగోరి విడుదల పొందడానికి వేతన పెట్టబడిరి. హల్లెలూయా. ఈ వాక్యం తీసుకున్నాడు ఆయన. 22 పారాగ్రాఫ్లు అంటున్నాడు, ఆ మహాయోధుల గాథలు నేను చదివినప్పుడు ఆ దినము నా జనులతో పాటుగా మన చిన్న సాక్ష్యం ఎక్కడ నిలబడును? నేను ఆశ్చర్యపడుచుందును. ఈ కథానాయకుల గురించి మనం చదువుతున్నప్పుడు మన సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఛాయలో నీడలోనే అంతగా బలహీనులుగా ఉండి బలపరచబడితే, హల్లెలూయా, ఏమి కాని దానిలోంచి దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తే, ఈరోజు ఆ మహాయోధుల గాథలు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఈ దినముల్లో మనసున్న సాక్ష్యం, నీ సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? దేవుడు నామని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు బలహీన సమయంలో వాడుకుంటాడు ఆయన. 42 పారాగ్రాఫ్లు అంటున్నాడు, మనం మన బలహీన సాకుగా చెప్పుదాం. ఎన్నడూ దేవుని దగ్గర సాకులు చెప్పొద్దు. మనం సాకులు చెప్తాం. మనం ఎంత పెద్దవారమో ఎంత గొప్పవారమో చెప్పుకొనకూడదు. దేవుడు నాకు ఈ అంశం ఇచ్చుటలో అదొక కారణం అంతా ఆలోచిస్తున్నాను. దాన్ని మనసులోంచి తీసేయడానికే ఈ అంశం ఇచ్చాడు దేవుడు. మనం ఎంత గొప్పవారో మనం ఎంత పెద్దవారమో కాదు, అది తీసేయండి. మనము చేసే చిన్న పనులు ఉన్నవి, మన తప్పులేమిటో గ్రహించుటకు, ఇంకా చక్కగా పనులు చేయుటకు మనం ఆలయముకు వచ్చేదము. దీనికంటే భిన్నమైన ఉద్దేశంతో మనం సంఘములకు వచ్చినచో, మనం సంఘములకు వచ్చడం వల్ల ఏమి ఎక్కువ పొందజాలమని నేను భయముతో హెచ్చరించుచున్నాను. నువ్వు దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు నీ ఉద్దేశం, నువ్వు సంఘానికి వచ్చినప్పుడు నీ యొక్క ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మన బలహీనతలు, మన చెడు పనులు కనుగొనుటకే తప్పక మనం రావాలి. మనం దేవుని ఆలయానికి ఎందుకు వస్తున్నామో తెలుసా? ఎవరు నిద్రపోవద్దు. మనం దేవుని ఆలయానికి ఎందుకు వస్తున్నామో తెలుసా? అందుకే నిద్రపోయే వాళ్ళు పక్కన ఆమె చెప్పేవాళ్ళు కూర్చోండి. ఇంకా స్టార్ట్ చేయలేదు మెసేజ్. నేను జోల పాటలాగా ఉన్నది మీకు. చాలా జాగ్రత్తగా వినండి. మన బలహీనత, మన చెడు పనులు కనుగొనడానికే మనం తప్పక రావాలను. మనం ఎంత అల్పులమో గుర్తించి బలవంతుడైన ఆయనలో నమ్మకం ఉంచవలను. మనమేమీ కాదు ఇక్కడ, మనం చాలా అల్పులం. హల్లెలూయా. బలవంతుడు ఆయన నమ్మిక ఉంచవలను. కానీ మనం బలహీనులుగా ఉన్నప్పుడే మనలో అనేకులు చాలినంత స్థితిలో లేమని తలంచి సాక్ష్యం ఇయ్యగోరుదురు. ఆ విధంగా ఒక నెపము చెప్పుదాము. నాకు విద్య లేదు, బలము లేదు, ఇది నేను చేయజాలను. నువ్వు అలాగే ఉండి ఆ విధంగా కొనసాగుచో, అలాగే ఉండచో, నువ్వు దేనికి సరిపోవు. ఏ బలహీనతలు బట్టి మనము సాకులు చెప్పిదమో వాటి ద్వారానే దేవుడు పనులు చేయను. చూసారా? ఆయన ఉపయోగించుకున్నట్లుగా మనం ఆ స్థితిలోకి రావాలని ఆయన కనిపెట్టుచున్నాడు. మనమైతే ఇది నేను చేయలేను, నేను సరిపోను, అది నా వల్ల కాదు అని నెపములు చెప్పేది. దేవుడు దాన్ని తీసుకొని పని జరిగించును. ఆ కారణం బట్టి ఆయన మనల్ని ఎన్నుకొనును. ఎందుకని మనం ఆ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు అది వింతగా వినిపించవచ్చు. కొద్ది నిమిషాల తర్వాత దాని కారణంలోకి వచ్చేదము. దేవుని చిత్తము చొప్పున బలహీనుల తిరస్కారం గురించి ఇప్పుడే మనం చదివాం. బలహీనులైన ఆ జనులు బయట లోకము ద్వారా విసర్జించబడిన వారు దేవునికి కథానాయకులయ్యారు. ఎవరైతే విసర్జించబడ్డారో, ఎవరైతే త్రోసివేయబడ్డారో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో కథానాయకులయ్యారు. అయోగ్యులమని ఎంచుకునే వారు అగ్రశ్రేణిలో నిలబడి జయశీలరయ్యారు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకే దేవుడు బలహీనులు వాడుకుంటాడు. ఆయన దేవుని ముందు వరుసలో కథానాయకులుగా ఉన్న ప్రతి వ్యక్తి బలహీనుడే.
మోసే ఎవరు? నాకు 100 మాంద్యం ఉన్నదన్నాడు. నేను వెళ్ళలేను, విడిపించలేను, ఎవరో వేరే వాళ్ళని చూసుకోవాలన్నాడు ఆయన. కానీ దేవుడికి ఎవరు కావాలి? మోసే కావాలి. హల్లెలూయా. బలహీనమైన పాత్రలే కావాలి, విసర్జించబడిన వాళ్ళే కావాలి. గమనించండి, అదే జరుగుతుంది. విసర్జించబడిన వ్యక్తి, సామర్థ్యం లేదనుకున్న వ్యక్తి, అసలు శక్తి లేని వ్యక్తి దేవునిచే వాడబడుటకు మంచిగా ఉన్నాడు. దేవుడు అతను వాడుకుంటే ప్రారంభించను, అది నిజం. చెయ్యలేమని వారు అనుకున్నప్పుడు, వారికి ఏది లేనప్పుడు దేవుడు వారిని పట్టుకుని వారితో ఏదో చేయను. దాన్ని చేయగలను మనం అనుకున్నప్పుడు దేవుడు మనం వాడుకోడు. ఈ పని నేను చేస్తాను అనుకున్నప్పుడు దేవుడు తీసి పక్కన ఎడతాడు. ఇది నేను చేయలేను ప్రభు అని పారిపోతున్న వాళ్ళని దేవుడు తీసుకొచ్చి కథానాయకులు చేస్తాడు ఆయన. దేవుడు నా మమ్మి కలిని గాక. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఎప్పుడు బలహీనమైన సమయాల్లో దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆయన. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు. అన్ని విషయాలు నేను చెప్పాలని కాదు, కానీ చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. నేను ఒక పాయింట్ చదివి నేను వర్తమానంలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. మనం నిర్వహించవలసిన ప్రాముఖ్యమైన వాటిలో 56వ పారాగ్రాఫ్ 1, మనం నిర్వహించవలసిన ప్రాముఖ్యమైన వాటిలో 1, ఇప్పుడు మీరు ఇది గుర్తుంచుకోండి. ముఖ్యంగా యవ్వన బోధకులు, సామాన్య సభ్యులు కూడా మన జీవితంలో దేవుని కోరికను తీర్చవాలని అనొచ్చు. మనం అదుపులో పెట్టుకోవలసింది ఒకటి ఉన్నది. మానవ సామర్థ్యం యొక్క ఆలోచనను మనం ఆధీనంలో పెట్టుకొనవలను. మన సొంత జ్ఞానం, మన సొంత సామర్థ్యంతో ఏదైనా చేయగలమనే స్థితికి ఎప్పుడైనా వచ్చినచో దానిని వదిలించుకొని ప్రక్కకు నెట్టి దేవుడు మనల్ని ఉపయోగించినట్లుగా మనల్ని మనం అదుపులో పెట్టుకొనవలను. అది నిజం. పూర్తిగా లొంగిపోవలను. మన సామర్థ్యం కూడా మనం ఉపయోగించుకున్న రాదు, మనం పూర్తిగా లోబడవలను. అందుకే ఆరాధిస్తున్నప్పుడు ఏం చెప్పాను? పూర్తిగా ఆయనకు లోబడండి, పూర్తిగా ఆయనకి సరెండర్ అవ్వండి. ఎందుకంటే ఆయన సరెండర్ అయినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు దేవుడు రంగంపైకి వస్తాడు. ఆయన ఆత్మ, శరీరం, ప్రాణములు సమర్పించిన దేవుని ఎదుగు రాజాలు. నీ ఆత్మను సమర్పించాలి, శరీరము సమర్పించాలి, ప్రాణమును సమర్పించాలి. అప్పుడు దేవుడు నీలోకి వస్తాడు. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ గాక. నీకున్న ప్రతిదీ దేవుడికి సమర్పించవలను. అప్పుడే ఆయన నీతోనూ నాతోనూ తన చిత్తం జరిగించగలడు. ఆయన చిత్తం జరిగించాలంటే ఆయన పూర్తిగా నీ ప్రాణాత్మ దేహములను ఆయన పూర్తిగా సమర్పించాలి. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ గాక. సమర్పిద్దాం మనం. హల్లెలూయా. మన సామర్థ్యాన్ని ఎన్నడూ ఉపయోగించవద్దు. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. మనం ఎప్పుడైతే బలహీనమో అప్పుడే దేవుడు రంగం పైకి వస్తాడు. ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన మారని దేవుడు ఆయన. హల్లెలూయా. మారని దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. సరే, ఇక్కడ విశ్వాసం బట్టి గిద్యోను. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుడిని స్తుతిస్తే దేవుడు తప్పక మనతో మాట్లాడతాడు. ఆయన 6వ అధ్యాయం. ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వాళ్ళని మిద్యానీయుల చేతికి అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇజ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను దుర్గమములుగా తమకు సిద్ధపరచుకునిరి. ఇజ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకులు తూర్పుగా నుండి వారును తమ పశువులను గుడారములు తీసుకుని మిడతలదంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుటి దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయేలుకు ఉండనీయలేదు. వారు ఒంటెలను లెక్క లేక ఉండెను. దేశమును పాడు చేటుకు వారు దానిలోకి వచ్చిరి. ఇజ్రాయేలు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మర్ర పెట్టిరి.
చూడండి, ఇక్కడ మనం న్యాయాధిపతుల గ్రంథములో చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు ఇక్కడ. అవునా? న్యాయాధిపతులు చాలామంది ఉన్నారు. అందులో ఇక్కడ గిద్యోను ఒక న్యాయాధిపతి. ఎందుకంటే మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడున్నదంటే యెహోషువ గ్రంథానికి తర్వాత ఉన్నది, రూతు గ్రంథానికి ముందు ఉన్నది. యెహోషువ గ్రంథం, యెహోషువ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అవునా? అందరు ఇక్కడే ఉన్నారా? చూడండి, దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు విడిపించుకుంటూ వచ్చాడు. మోషే వాగ్దాన దేశానికి తీసుకెళ్ళలేదు. మోషే ఆ పిస్కా కొండపైనే మరణించాడు. వాగ్దాన దేశం నువ్వు చూడవని చెప్పాడు ఆయన. ఇప్పుడు వాగ్దాన దేశం తీసుకెళ్తుందంటే ఎవరంటే యెహోషువ. ఇప్పుడు యెహోషువ వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వాగ్దాన దేశంలో శ్వాసాలు పంచిపెట్టాడు. అవునా? ఏ గోత్రానికి రావాలో ఆ శ్వాసాన్ని వాళ్ళకి పంచిపెట్టాడు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం అనేది ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు మరి ఇక్కడ న్యాయాధిపతులు వస్తున్నప్పుడు, ఒక న్యాయాధిపతి వస్తున్నప్పుడు వాళ్ళు వాక్య క్రమంలోకి వస్తున్నారు. అయితే న్యాయాధిపతి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తప్పిపోతూ ఉన్నారు. మళ్ళా దేవుడు న్యాయాధిపతులను పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ న్యాయాధిపతులు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే సంఘకాలాల సాదృశ్యంగా ఉన్నది. అంటే యెహోషువ గ్రంథానికి రూతు గ్రంథానికి మధ్యలో ఉన్నది. అవునా? ఇప్పుడు న్యాయాధిపతులు వస్తూ ఉన్నారు. ఇందులో ఒక న్యాయాధిపతి గిద్యోను. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? గిద్యోని కంటే ముందు ఇక్కడ దెబోరా, బారాకు ఉన్నారు. అవునా? అందరు ఇక్కడే ఉన్నారా? గిద్యోని కంటే ముందు బారాకు, దెబోరా ఉన్నారు. ఇప్పుడు 5వ అధ్యాయం 37వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది, యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అని పాడిరి. తర్వాత దేశం 40 సంవత్సరం నిమ్మలంగా ఉండెను. దేశము 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉండెను. ఇక్కడ చూడండి, న్యాయాధిపతులు వస్తూ ఉన్నారు. 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు న్యాయాధిపతులు ఉన్నారు వీళ్ళు. అందులో గిద్యోను ఎందువాడంటే 5వ న్యాయాధిపతి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గిద్యోని కాలంలో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఇజ్రాయేల్ యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకి అప్పగించెను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులయ్యారు. అవునా? యెహోవా దృష్టికి దోషులయ్యారు. 7 సంవత్సరాలు ఎవరికి అప్పగించాడంటే మిద్యానీయులకు అప్పగించాడు. ఈ 7 సంవత్సరాలు 7 సంఘకాలాలు. హల్లెలూయా. 7 సంఘకాలాల్లో దేవుడు ఎవరికి అప్పగించాడంటే రోమ్కి అప్పగించాడు. అర్థమవుతుందా? చూడండి, దేవుడు పరిశుద్ధాత్మగా పెంతెకోస్తు దినాన్ని దిగొచ్చాడు. ఆయన సంఘాన్ని స్థాపించాడు. అక్కడ ఆది అపోస్తుల ద్వారా సంఘం స్థాపించబడింది. యేసుక్రీస్తే తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించాడు. పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క 7 సంవత్సరాలు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఎవరికి అప్పగించాడంటే మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు 7 సంఘకాలాలు రోమ్ చేతి కిందకి వెళ్ళిపోయింది. సంఘం 3వ సంఘకాలానికి వచ్చేసరికి రోమ్ చేతి కిందకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మొదటి సంఘకాలం దూత ఎవరంటే అపొస్తలుడైన పౌలు వాక్యాన్ని బోధించాడు. హల్లెలూయా. మరి 3వ సంఘకాలానికి వచ్చేసరికి అక్కడ నికోలతలు ప్రారంభమైంది. మొదటి సంఘకాలంలో ప్రారంభమైంది నికోలత క్రియలు. అలాగే సంఘము చీకటి యుగంలోకి వెళ్ళిపోయింది, రోమాధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ జరుగుతున్న ఛాయ నీడ మన కాలానికి చూడాలి. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఎవరంటే ఇజ్రాయిలు. మరి ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఎవరంటే ఆత్మీయ ఇజ్రాయిలు. హల్లెలూయా. 7 ఏండ్లు వారు మిద్యానీయుల చేతికి అప్పగించను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయెల్ మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోను, వాగులలోను, గుహలలోను, దుర్గములు తమకు సిద్ధపరచుకొనిరి. ఇప్పుడు మిద్యానీయుల చెయ్యి హెచ్చాయింది. రోము ఇప్పుడు సంఘాన్ని ఏల్తా ఉన్నది. హల్లెలూయా. అందుకే సంఘ కాలాల్లో మరి నిజమైన క్రైస్తవులు హింసించబడ్డారు. అందరు ఇక్కడే ఉన్నారా? నిజమైన క్రైస్తవులు హింసించబడ్డారు. ఎందుకంటే స్వేచ్ఛగా సువార్తను ప్రకటించడానికి లేదు. రోమ్ ఏం తీసుకొచ్చింది? హింసలు తీసుకొచ్చింది, పరిశుద్ధుల్ని చంపేసింది. అది ఇక్కడ మిద్యానీయులు అయితే ఇక్కడ రోమ్. హల్లెలూయా.
ఇప్పుడు పరిశుద్ధులను చంపేసింది. ఆ యొక్క పరిశుద్ధుల యొక్క రక్తము తాగేది మత్తిల్లింది అక్కడ. అందుకే వాళ్ళు వాగుల్లోను, గుహల్లోను, దుర్గంలోను, కొండల్లో తమకు సిద్ధపరచుకొనిరి. ఇజ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకులు తూర్పు నుండి వారును తమ పశువులు గుడారములు తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి, ఇజ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత ఏంటి విత్తన కాలం? పెంతెకోస్తు కాలం, విత్తనాలు విత్తే కాలం అది. హల్లెలూయా. అక్కడ ఇజ్రాయేలు విత్తనాలు విత్తితే ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయేలు విత్తనాలు విత్తే కాలం అది. సరిపోతుందా లేదా? విత్తనాలు విత్తిన సమయంలో మిద్యానీయులు, అమాలేకులు తూర్పుగా నుండి వారు 3 వస్తున్నాయి. మిద్యానీయులు వస్తున్నారు, అమాలేకులు వస్తున్నారు, తూర్పుగా నుండి వారు వస్తున్నారు. 3 శక్తులు: రాజకీయ శక్తి, మతప శక్తి, దైవాత్మలు. సంఘకాలంలో ఏమొచ్చాయి? రాజకీయ శక్తి. అందరు ఇక్కడే ఉన్నారా? రాజకీయ శక్తి, మతప శక్తి, దైవ శక్తులు ఏకమయ్యాయి. సేమ్ ఇప్పుడు 3 శక్తులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు విత్తనాలు విత్తే కాలంలో, సంఘకాలంలో కూడా ఏం జరిగింది? 4 గుర్రాలు స్వారీ. మొదటి గుర్రం తెల్లని గుర్రం, రెండవ గుర్రం ఎర్రని గుర్రం, మూడవ గుర్రం నల్లని గుర్రం, 4వ గుర్రం పాండురంగ వర్ణపు గుర్రం. అంటే 3 రంగులు కలిసి 4వ గుర్రంలో కుమ్మరించబడిన కాలం. 3 రంగులు కలిస్తేనే 4వ గుర్రం. అవునా? తెలుపు, ఎరుపు, నలుపు కలిస్తేనే పాండుర వర్ణపు గుర్రం. ఇప్పుడు ఆ సంఘకాలాలు ఏం ప్రయాణిస్తుంది? 4 గుర్రాలు ప్రయాణిస్తూ ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా మిద్యానీయులు, హల్లెలూయా, అమాలేకీలు తూర్పు నుండి వారు తమ పశువులను గుడారం తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి, ఈ మిడతలు ఎక్కడో ఉన్నాయి. వధు వృక్షమును తినివేసిన 4 పురుగులు ఉన్నాయి. అందరు ఇక్కడే ఉన్నారా? వధు వృక్షమును తినివేసిన 4 పురుగులు ఉన్నాయి. యోవేలు గ్రంథంలో చెప్తున్నట్లుగా 4 పురుగులు ఏం చేసాయి? మొత్తం చెట్టునంతా తినేసాయి. మొదటి సంఘకాలంలో విత్తనాలు విత్తబడ్డాయి అక్కడ. హల్లెలూయా. ఇక్కడ 3 శక్తులు వచ్చి మొత్తం తినేసాయి. వారి ఎదుట దిగి గాజాకపోయినంత దూరం భూమి పంటను పాడు చేసి, ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిని కానీ, జీవన సాధనమైన దేనిని కానీ ఇజ్రాయేలుకు ఉండనీయలేదు. మొత్తం పంటనంతా పాడు చేశాయి. మరి యోవేలు గ్రంథంలో చెప్తున్నట్లుగా 4 పురుగులు పంటను పాడు చేసేసాయి. అయితే మన కాలానికి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తానంటాడు? మళ్ళా పునరుద్ధరిస్తానంటున్నాడు ఆయన. రిస్టోరేషన్ చేస్తానంటున్నాడు ఆయన. పంట తినేసిందా లేదా? వధువు యొక్క వృక్షం తినివేయబడిందా లేదా? 4 పురుగులు తినేసాయి. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. 5వ వచనం, వారు ఒంటెలను లెక్క లేకుండును, దేశము పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చిరి. ఇజ్రాయేలు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దేవునికి మొర్రపెట్టారు. ఇక్కడ ఇజ్రాయేల్ అయితే ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయేల్. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, ఆ వధు వృక్షం తినివేయబడినప్పుడు, ఆ 4 గుర్రాల స్వారీ ద్వారా, హల్లెలూయా, ఆ 4 పురుగులు తినివేసినప్పుడు ఇప్పుడు హీన దశకు వచ్చింది సంఘం. హల్లెలూయా. హీన దశకు వచ్చింది. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేల్ యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇజ్రాయేల్ యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. ఇప్పుడు పంటలు పాడైపోయాయి. హల్లెలూయా. పంట పాడైపోయింది. ఇప్పుడు వాళ్ళు దేవునికి మొర్రపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఏమైంది? ఆర్థిక మాంద్యం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయేల్ దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. దేవుడు నామడు మమ్మిగలని గాక. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. దేవుడు నామడు మమ్మిగలని గాక. ఇజ్రాయేల్ హీన దశకు వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఇక్కడ వధువు వృక్షం తినివేయబడినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇజ్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులోని మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలోని మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని. చరిత్రలోకి వెళ్ళాడు. ఇప్పుడు ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చరిత్రను ఎత్తుకుని బోధిస్తున్నాడు. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు
దేవుడు మిమ్మల్ని దర్శించి దాసుల గృహంలో మిమ్మల్ని తోడుకొని వచ్చాడు. ఐగుప్తుల చేతిలో మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడని యెహోవాను నేనే. ఇప్పుడు ప్రవక్త వచ్చి ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చాడు దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తులో బానిసలుగా ఉన్న మిమ్మల్ని ఆయన ఎక్కడికి తీసుకొచ్చాడు? వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తా ఉన్నాడు. చరిత్రను ఎత్తుకుని బోధిస్తూ ఉన్నాడు ప్రవక్త. మరి మన గిద్దోని వచ్చినప్పుడు ఏం బోధిస్తూ ఉన్నాడు ఆయన? ఆయన ఏ పరిచర్య చేయడానికి వచ్చాడు? పిల్లల హృదయాన్ని తండ్రి తట్టి తిప్పడానికి. ఎవరి పిల్లలు? మనమై ఉన్నాము. తండ్రి తట్టి తిప్పడానికి, ఆది అపోస్తల విశ్వాసం వైపు తిప్పడానికి, తండ్రి యొక్క విశ్వాసం వైపు తిప్పడానికి గిద్దోని వచ్చాడు. ఇప్పుడు రిస్టోరేషన్ చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త ఎందుకు వచ్చాడు? చెట్టు తినివేయబడింది. హల్లెలూయా. ఆ మూడు శక్తులు బయలుదేరాయి. రాజకీయ శక్తి, మతప శక్తి, దైవ శక్తి. ఈ మూడు శక్తులు కలిసి 4వ శక్తిగా 4వ గుర్రం మీద స్వారీ చేస్తూ మొత్తం ఆ వధువు వృక్షం అంతా తినివేసినప్పుడు దేవుడు ఇప్పుడు ప్రవక్తను పంపించి ఏదైతే తినివేయబడిందో యోవేలు గ్రంథంలో చెప్తున్నట్లుగా ఆ పంటను మరలా మీకు ఇచ్చేదను అన్నాడా లేదా? యోవేలు గ్రంథంలో ఏమి రాయబడింది? ఒకసారి యోవేలు గ్రంథం తీయండి, 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం తీసారా? ఓకే, 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగల పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇంక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇజ్రాయెల్ మధ్య నేను ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు ఒకడు లేడని మీరు తెలుసుకొందురు. నా జనులకి ఎన్నడూ సిగ్గునందకయుందురు. ఏ పంట అయితే తినివేయబడిందో ఆ పంట మరలా మీకు ఇస్తాను అంటే ప్రవక్త వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రిస్టోరేషన్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? ఆయన విశ్వాసం దగ్గర నుంచి మొదలుపెట్టాడు. పిల్లల హృదయాన్ని తండ్రి తిప్పడం మొదలుపెట్టాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త పరిచర్య అది. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? గిద్దోని చేస్తున్నాడు. గిద్దోని ఎవరు? మన సంఘకాలపు దూతకి సాదృశ్యం. హల్లెలూయా. సంఘం హీన దశకు వచ్చినప్పుడు గిద్దోని పంపించాడు దేవుడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? కొంతమంది ఇక్కడ లేరు. హల్లెలూయా. మీ ఆలోచనలు వాక్యం పైన పెట్టండి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, మీ దేవుడని యెహోవా నేనే. మీరు అమోరీల దేశంలో నివసించున్నారు, వారి దేవతలకు భయపడకడి అని మీతో చెప్పుతుంది, కానీ మీరు నా మాట వినకపోతురి. వారి దేవతలకు భయపడకడి. సంఘకాలంలో ఏం జరిగింది? మరియకు ఆరాధన చేశారు, సెయింట్ ఫ్రాన్సిస్కి ఆరాధన చేశారు. సంఘం ఏం చేసింది అక్కడ? ఇక్కడ ఇజ్రాయెల్కి ఏదైతే జరుగుతుందో సంఘానికి అదే జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఇజ్రాయెల్ సంఘం, ఇక్కడ 7 సంఘకాలాలు. ఇది ఛాయ, నీడ, ఇది వాస్తవం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? ఆ 4 పురుగులు ఇజ్రాయెల్ యొక్క పంటను తినివేశాయి. ఇక్కడ వధువు వృక్షమును 4 పురుగులు తినేశాయి. అప్పుడు వాళ్ళు హీన దశకు వచ్చినప్పుడు, ఈ సంఘం హీన దశకు వచ్చినప్పుడు దేవుడు ఆ ఇజ్రాయెల్ మొదలుపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. సేమ్ ఇప్పుడు కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. సంఘం హీన దశకు వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు.
అందుకే చెప్తా ఉన్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పింది, కానీ మీరు నా మాట వినకపోతుంది. 7 సంఘకాలలో ఏం జరిగింది? వాళ్ళు మరియను ఆరాధించారు, సెయింట్ ఫ్రాన్సిస్ని ఆరాధించారు. వాళ్ళు అర్థమవుతుందా? వాళ్ళ దేవతలు ఏంటి? దేవతలు. బాప్టిస్ట్ ఒక దేవత, సంఘమే దేవత వాళ్ళకి. లూథరన్ ఒక దేవత, పెంతెకోస్తు ఒక దేవత. వారి సిద్ధాంతాలు వాళ్ళు ఆచరించారు. దేవుడు ఏం చెప్పాడు? వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పింది, కానీ మీరు నా మాట వినకపోతుంది. యెహోవా దూత వచ్చి, ప్రవక్త వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు? ఇప్పుడు యెహోవా దూత వచ్చాడు. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రవక్తను పంపించిన తర్వాత ఎవరు వచ్చారు? యెహోవా దూత వచ్చాడు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. యెహోవా దూత వచ్చి అబీయెజెరు వాడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలో మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్దోను మిద్దానికి మరుగైనట్లు గానుగు చాటన గోధుమలు దొల్లగొట్టుచుండగా. ఈయన ఎక్కడ కూర్చున్నాడంటే మస్తకి వృక్షం కింద. మస్తకి వృక్షం కింద కూర్చున్నప్పుడు యెహోవా దూత వచ్చాడు. ఎవరు యెహోవా దూత? స్వయంగా యెహోవాయే. మరి మన గిద్దోను గ్రీన్స్మిల్ ఇండియానాలో కూర్చున్నప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? గ్రీన్స్మిల్ ఇండియానాలో కూర్చున్నాడు. గృహలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఎవరు వచ్చారు? యెహోవా దూత. యెహోవా దూత వచ్చాడు. 200 పౌండ్లు గల శరీరంతో ఆ దూత వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొక్క సన్నిధిలో నుండి పరలోకం నుంచి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు గిద్దోనికి ఏమిస్తా ఉన్నాడు? 2 సూచనలు ఇస్తా ఉన్నాడు. సూచనలు ఇస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మన గిద్దోనికి కూడా సూచనలు ఇచ్చాడు ఆయన. మస్తకి వృక్షం కింద కూర్చున్నప్పుడు యెహోవా దూత వచ్చాడు. యోవాషు కుమారుడైన గిద్దోను మిద్దానీలకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా. అసలు ఏ కాలంలో దూత వచ్చాడు? గోధుమలను దొల్లగొట్టుచుండగా అంటే కోత కాలంలో వచ్చాడు. ఇప్పుడు మనమున్న కాలం ఏంటి? కోత కాలంలో ఉన్నాం. కోత కాలంలో ఏం జరుగుతుంది? విత్తనము పొట్టు వేరైపోతుంది. విత్తనము పొట్టు వేరవుతుంది. విత్తనం పొట్టు వేరయ్యే కాలమేది? యెహోవా దూత వచ్చినప్పుడు. మన గిద్దోని దగ్గరికి యెహోవా దూత వచ్చినప్పుడు విత్తనము పొట్టు వేరైపోతుంది. విత్తనాలు నాటే కాలంలో కాదు, కోతకాల సమయంలో. కోతకాల సమయంలో యెహోవా దూత వచ్చాడు గిద్దోని దగ్గరికి. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్దోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండుని ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించను? అసలు దేవుడే తోడై ఉంటే ఆయన అద్భుతమైన కార్యాలు ఏమయ్యాయి? ఏవి ఆయన కార్యాలు? వర్తమానంలోకి వెళ్ళవచ్చా? హల్లెలూయా. దేవుడే కనుక తోడై ఉంటే ఆయన అద్భుతమైన కార్యములు ఏంటి? ఏమై ఉన్నాయి? చాలా జాగ్రత్తగా వినండి. అందరు ఇక్కడే ఉన్నారా? చాలా జాగ్రత్తగా. ప్రవక్త అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉండగా అద్భుతమైన కార్యములు ఏమాయను. ఇప్పుడు దేవుని ప్రజలు సమస్యలో చిక్కుకున్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ వారిని బయటకు రప్పించుటకు సత్యవాక్యంతో నిండిన ఒక ప్రవక్తను వారి యొద్దకు పంపును. దేవుడు తన ప్రజలు ఎప్పుడైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు సత్యవాక్యంతో నిండిన ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఆ ప్రవక్త వచ్చినప్పుడు దేవుని ప్రజల సమస్యలు చిక్కుకుని ఏ పరిస్థితిలో దేవుడు తన వాక్యంను పంపించని సమయం లేదు. ప్రజలు దిగజారిపోతున్నప్పుడు, ప్రజలు వాక్యాన్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపిస్తూ ఉంటాడు. ఆ ప్రవక్తలు దేన్ని తీసుకొస్తారు? వాక్యాన్ని తీసుకొస్తారు. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడో వాక్యాన్ని తీసుకొస్తారు. కృపావర్తమానం తీసుకొస్తారు. హల్లెలూయా. మరి దాన్ని మీరు ఎట్లు పరీక్షించదు అనగా, అది వాక్యానుసారంగా ఉన్నదో లేదో చూచడం వలన ఉన్నది. అది వాక్యానుసారంగా ఉన్న ఎడల అప్పుడు దేవుని యొక్క వాక్యం సజీవమగును. హల్లెలూయా.
దేవుడు నామడి మమ్మికల్ని గాక. ఇక్కడ చూడండి, ప్రవక్త అంటా ఉన్నాడు, ఈ మిద్యానీయులు మరి అమోరీలు మొదలగు వారు వచ్చి దేశమంతటిని తినివేసిత్రి. మరి కావున శత్రువు సవాలు చేసి ఉండను, మరి అప్పుడు ఎదుర్కొనవలసి ఉండను. వారి సైన్యము దాన్ని చేయలేకపోయిను, మరి వారి యాజకులు దాన్ని చేయలేకపోయిను, మరి వారి సంఘములు దాన్ని చేయలేకపోయిను. వారి సవాలు ఎదుర్కొనేందుకు దేవుని యొక్క వాక్యము తరుణమై ఉండెను. హల్లెలూయా. ఈరోజు కూడా శత్రువు మాట్లాడుచున్నాడు. అద్భుతములు జరుగు కాలము గతించిపోయింది. శత్రువు ఏమంటున్నాడు? అద్భుతాలు జరిగే దినాలు అయిపోయి, అసలు పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది లేదు, మరి కేవలం ఉద్రేకం, అది వట్టిది అని చెప్పుటకు శత్రువు ప్రయత్నించను. కావున శత్రువు సవాలు చేసి ఉండను, మరి అతడి సవాలు ఎదుర్కొనవలసి ఉండను. ఎప్పుడైతే సంఘ శాఖలు ప్రజలను పిలిచి మరి వారు సమస్తగా మార్చునో అప్పుడు మనము సవాళ్ళను ఎదుర్కొనవలసి ఉన్నది. ఆ సమస్త స్త్రీలు జుట్టు కత్తిరించుకునేందుకు, మరి రంగులు పులుముకొనుటకు, మరి పురుషులు అన్ని విధాలుగా జీవించుచు, మరి ట్రస్టీలు సంఘ పెద్దలుగా మరి సంఘ కాపరిగా ఉండేట్లు అనుమతించను. యేసునకు కావాల్సింది ఏమనగా, మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేము పట్టణంలో వేచి ఉండుడి. హల్లెలూయా. అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉందరు. దేవుడు నామమున మహిమగలుగును గాక. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఖచ్చితంగా 57వ పారాగ్రాఫ్లో ఉన్నాడు, ఖచ్చితంగా గిద్యోను లేఖనానుసారమైన వ్యక్తి అయి ఉండను. ప్రభు దూత అతనితో చెప్పినప్పుడు, మరి మీరు గమనించిన అక్కడ ప్రభు దూత కాదు, అది ఇట్లు చెప్పబడింది, మరియు ప్రభు పెద్దక్షరాలు LORD. అది ఒక దూత కాదు, అది దేవుడై ఉండను. అరణ్యములో అబ్రాహాములకు ప్రత్యక్షమైన మానవులే కనిపించినట్టు ఉండను. అది మానవునిలో దేవుని రూపంలో ఉన్న ఒక థియోఫనీ అయి ఉండను. కావున వర్తమానికుడిగా ఉండేటిని బట్టి ఆయన ప్రభు దూతగా ఉండను. మరి అతని ప్రత్యక్షమాయను. ఆయన ఇట్లు చెప్పను, పరాక్రమం గల బలాఢ్యుడా, ఆయన తీసుకుని అతని ద్వారా ఇజ్రాయేల్ విడిపించబోచున్నానని చెప్పాను. మరి గిద్యోను ఒక ప్రశ్న అడిగాడు. అతడు ఎటువంటి ఒక లేఖనానుసారమైన మనుషుడై ఉండను. ఎవరైతే ఎరుగుదురో అటువంటి మనుషుని వద్దకే దేవుడు వచ్చును. గిద్యోను ఇట్లు చెప్పను, దేవుడు మాకు తోడై ఉండని ఎడలా, నీవు వర్తమానికుడివై ఉండని ఎడలా. అలాంటప్పుడు ప్రవక్త మాకు చెప్పినటువంటి అద్భుతమైన కార్యములు ఏమయ్యాను? దేవుడు వెళ్ళిన ప్రతి చోట ఆయన అద్భుతములు ఆయన వెంబడించిన అతనికి తెలియను. ఎవరికి? గిద్యోనికి తెలియను. దేవుడు కనుక అక్కడ ఉంటే అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు వెళ్ళిన ప్రతి చోట ఆయన అద్భుతములు ఆయన వెంబడించి అతను తెలియను. దేవుడు ఎక్కడ ఉండదో అక్కడ అద్భుతములు ఉండదని అతను తెలియను. మరి ఈ దినమున కనీసం అద్భుతమైన కార్యములు నమ్మని ప్రజల మధ్య దేవుడు క్రియ చేయనని మీరు ఎట్లు ఊహించగలరు? అది ఎట్లు జరుగును? మరి అతను పరాక్రమ గల బలాఢ్యుడని పిలిచి ఇప్పుడు దీని ద్వారా ఇజ్రాయేల్ విడిపించుతున్నావు అని చెప్పాను. ఆయన చెప్పాడు 65వ పారాగ్రాఫ్లో, దేవుడు మాతో ఉన్న ఎడల మహత్కరమైన అద్భుత కార్యములు ఏమాయను. గిద్యోను ఎంత లేఖనానుసారంగా ఉన్నాడో వినండి. ఇంకొక విధానంలో అతడు చెప్పాను, ఒకవేళ దేవుడు మహత్తరమైన కార్యములు చేయి గొప్ప దేవుడు మేము గ్రహించాము, ఆయన అద్భుతములు చేయి గొప్ప దేవుడై ఉండను, మా పక్షాన ఉండిన ఎడల, మేము ఆయనతో ఉండిన ఎడల, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఎడల ఆయన అద్భుతమైన కార్యములు ఏమాయను. ఆ రోజు గిద్యోను అడిగితే మరి ఈరోజు సంగతి ఏంటి? సంస్థలు చెప్తా ఉన్నాయి, అద్భుతాలు జరిగే దినాలు అయిపోయాయి, దేవుడు స్వస్థతలు చేయట్లేదు. సమస్యలు చెప్తా ఉన్నాయి, కానీ వధువు చెప్తా ఉన్నది, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడు. గిద్యోను చెప్తా ఉన్నాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఉంటే ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన 68వ పారాగ్రాఫ్లో ఉంది, మరియు మీరు సహజాతీతమైన దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ సహజాతీతమగు దేవుని యొక్క సహజాతీతమగు సూచనలు మరియు సహజాతీతమగు కార్యములు ఉండను. హల్లెలూయా. దేవుడు కనుక మనతో ఉంటే ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన సూచనలు ఇస్తాడు. ఆయన గిద్యోనికి ఎలాగైతే సూచనలు ఇచ్చాడో, గిద్యోనికి ఎలాగైతే దేవుడు సూచనలు ఇచ్చాడో, సేమ్ ఇప్పుడు కూడా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడు. ఆయన ఇప్పుడు సూచనలు ఇస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు అడగగలవా? గిద్యోను అడిగినట్లు అడగగలవా? దేవుడు నామమున మహిమగలుగును గాక. ఇప్పుడు దేవుడు ప్రవక్త అంటా ఉన్నాడు 97వ పారాగ్రాఫ్లో, చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది. ఇప్పుడు ఇది నన్ను చెప్పనివ్వండి, దేవుడు ఇంకను దేవుడిగా ఉండని ఎడల, చూస్తున్నారా? దేవుడు ఇంకా దేవుడిగా ఉండని ఎడల,
దేవుడు గతించిన దినముల్లో ఉండునట్లుగా ఆయన అదే దేవుడిగా ఉండిన ఎడల మీరు వెళ్ళి బోధకునితో కరచాలన చేయవలసిన పని లేదు. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటే నిన్నున్న దేవుడే నేడున్నాడు, నేడున్న దేవుడే రేపు ఉండబోతున్నాడు. ఆయన అబ్రహాంతో ఆగిపోలేదు, ఆయన మోషేతో ఆగిపోలేదు, ఆయన ఏలియాతో ఆగిపోలేదు, ఆయన యేసుకేలుతో ఆగిపోలేదు. ఈరోజు కూడా అదే దేవుడిగా ఉన్నాడు. అదే దేవుడిగా ఉండినాడు. మీరు వెళ్ళి బోధకుడు కరచాలన చేయాల్సిన పని లేదు. మీరు వెళ్ళి ఒక పుస్తకంలో మీరు పేరు నమోదు చేసుకోవాల్సిన పని లేదు. అవన్నీ సరే, దానికి ఎటువంటి వ్యతిరేకత లేదు. అప్పుడు నువ్వు తిరిగి వెళ్ళి పుస్తకంలో నీ పేరుని బట్టి ఒక సంఘ సభ్యునిగా మారెదువు. మరి వారు నీకు ఒక ఉత్తరం ఇచ్చేదరు, మరి నువ్వు దాన్ని కలిగి ఉందువు. మరి ఏదైనా తప్పిదం జరిగిన వెంటనే మీరు ఎట్లు మండిపోదురో నాకు తెలియను. మరి నువ్వు దాన్ని వేరొక సంఘమునకు తీసుకుని వెళ్ళదు. మరి అక్కడ ఏదైనా తప్పిదం జరిగిన వెంటనే అప్పుడు నువ్వు మరొక సంఘమునకు తీసుకుని వెళ్ళదు. చూడండి, మీరు మొదటి స్థానంలో చర్య చేయలేదు. దేవుడు దేవుడిగా ఉండిన ఎడల నీ పాపపు ఆత్మను ఆయన యొక్క బలిపీఠంపై ఉంచుము. మరి ఆయన తన వాక్యంతో మరి తన శక్తితో దాన్ని తాకును. మరి ఆయన దేవునిగానే ఉన్న ఎడల లోకం మీలో నుండి వెళ్ళిపోవును. అప్పుడు మీరు ఒక నూతన సృష్టిగా మారెదరు. నీవు బలిపీఠం పైన పెట్టాల్సి ఉన్నది. అప్పుడు దేవుడు రంగంపైకి వస్తాడు. ఆయన పాత నిబంధన యొక్క దేవుడై ఉండును, ఆయన కొత్త నిబంధన యొక్క దేవుడై ఉండును. ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కడే రీతిగా ఉన్నాడు. అప్పుడు సహజాతీయ ద్వారా సహజమైన కార్యములు, సహజాతీతమైన క్రియ జరిగించి ఉండినని మీ హృదయాంతరంగా మీకు తెలియను. మీరు ఒకప్పుడు త్రాగి పొగ త్రాగి మరి అబద్ధములు ఆడితిరి. మరి స్త్రీలను మీరు లోకంలో ఎంతగానో ప్రేమించరి. ముఖమునకు రంగులు పులుముకొందరి. మరి పొట్టి జుట్టు కలిగి ఉండరి. మరి ఇతర కార్యములు చేసిరి. మీరు ఏదో జరిగినది మీరు తెలుసుకోనమంటది. మరి పాతాళంలో ఉన్న దయ్యములన్నీ తిరిగి ఆ కార్యం మీతో చేయించలేకపోయినవి. ఏదో జరిగినది. దేవుడు ఒక అద్భుతం జరిగించెను. ఏంటి అద్భుతం అంటే, ఆయన ఏమి చేసెను? మీ రోత హృదయమును మార్చివేసెను, మీ కోరికలను మార్చివేసెను, మీ స్వభావాన్ని మార్చివేసెను. సహజాతీతమైన దేవుడి ద్వారా సహజాతీతమైన వాక్యము ఒక కాలబద్ధుడైన జీవిని నిత్యత్వ జీవిగా మార్చివేసెను. హల్లెలూయా! కాలంలో ఉన్న నిన్ను నిత్యత్వ జీవిగా మార్చేశాడు. ఇప్పుడు నీ కోరికలు పోయాయి. అక్కడ పోయాయే లేదా? ఒకప్పుడు లోకాన్ని ప్రేమించే నువ్వు, ఒకప్పుడు లోకాలోచనలతో ఉన్న నీవు, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ కోరికలు తీసేశాడు. అంటే దేవుడు ఏదో అద్భుతం చేశాడు అక్కడ. అంటే దేవుడు మనకు తోడై ఉంటే అద్భుతం చేస్తాడు. అందుకే ప్రవక్త అన్నాడు, అసలు అద్భుతాల్లో అసలైన అద్భుతం ఏంటో తెలుసా? స్వస్థత కాదు, ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడటం. అదే గొప్ప అద్భుతం. అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతము ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడటం. దేవుడు మన మమ్మగలను కాక దేవుడు స్వస్థత చేస్తే మరలా మరణించవచ్చు. కానీ పాపి పరిశుద్ధుడిగా మారితే మరణంలో నుండి జీవంలోకి వెళ్తా ఉన్నాడు. అదే గొప్ప అద్భుతం. దేవుడు ఇక్కడ ఉన్నాడని రుజువేంటి? నీ జీవితం. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా! దేవుడు ఒక సూచన ఇచ్చాడు. అందుకే క్రైస్తవుని ఏం వెంబడిస్తుంది? సూచనలు వెంబడిస్తాయి. క్రైస్తవుడు నడిచి వెళ్తున్నప్పుడు సూచనలు వెంబడిస్తాయి. హల్లెలూయా! ఒక నిజమైన క్రైస్తవుడు, వాక్యాన్ని నమ్ముతున్న క్రైస్తవుడిని ఏం వెంబడిస్తాయి అంటే సూచనలు వెంబడిస్తాయి, అద్భుతములు వెంబడిస్తాయి. తిరిగి జన్మించిన క్రైస్తవుడు నడిచి వెళ్తున్నప్పుడు అద్భుతాలు వెంబడిస్తాయి. ఇప్పుడు గిజ్జోని అడుగుతున్నాడు, దేవుడు మాకు తోడాను, ఏంటి మాకు ఈ పరిస్థితి, ఏ అద్భుతాలు ఏవి? హల్లెలూయా! గిజ్జోని అడుగుతా ఉన్నాడు, అద్భుతాలు ఏమైపోయినాయి అని. నేను చాలా విషయాలు మాట్లాడవచ్చు, కానీ నేను ముందుకు వెళ్తా ఉన్నాను. హల్లెలూయా! 14వ వచనం, అంతటా యెహోవా అతనితోటి తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీల చేతిలో ఉండి ఇజ్రాయెల్ రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనని చెప్పగా అతడు చిత్తం నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయెల్ రక్షింపగలను? నా కుటుంబం మనసే గోత్రములు ఎన్నిక లేనిదే.
నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను అని అతనితో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడైందును. దేవుడు ఎప్పుడు బలహీనలు వాడుకుంటాడు. గిద్దోని ఇక్కడ పారిపోతా ఉన్నాడు. హల్లెలూయా. గానుగు చాటున ఆయన దాక్కుంటా ఉన్నాడు, ఆయన మరుగై ఉన్నాడు గానుగు చాటున. అయితే దేవుడు అలా పారిపోతున్న వ్యక్తిని తీసుకున్నాడు, దాక్కున్న వ్యక్తిని తీసుకున్నాడు. ఎవరిని విడిపించడానికి? ఇజ్రాయెల్ విడిపించడానికి. హల్లెలూయా. దేవుడు ఎందుకు చేసుకున్నాడు ఇక్కడ? చాలా జాగ్రత్తగా వినండి. నేను నీకు తోడైందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయదని సెలవిచ్చాను. అందుకు నా ఎడలని కటాక్షం కలిగి ఉన్నాడలా నాతో మాట్లాడుచున్నవాడు నీవని తెలుసుకున్నట్లు నాకు ఒక సూచన కనపరచుము. సూచన అడుగుతా ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. సూచన ఇస్తా ఉన్నాడు ఇప్పుడు. నేను నీ యొద్దకు వచ్చిన అర్పణం బయటకు తెచ్చి నీ సన్నిధాన్ని పెట్టే వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా అతడు నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఉంచేదనను. అప్పుడు గిద్దోను లోపలికి పోయి ఒక మేకపిల్లని తుమ్మిడి పిండితో పొంగని భక్ష్యమును సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లతో కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందను దాన్ని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుడి దూత మాంసమును పొంగని భక్ష్యములు పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. ఇది ఎక్కడో జరిగింది. ఏలియా కాలంలో జరిగింది. ఏలియా కాలంలో ఏం చేశాడు? నీళ్లు పోయబడ్డాయి. అక్కడ కర్మేలు పర్వతం పైన ఏలియా సవాల్ చేస్తున్నప్పుడు బయలు ప్రవక్తలు 400 మంది ఉన్నారు అక్కడ. ఏలియా ఒక్కడై ఉన్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? ఏలియా ఒక్కడై ఉన్నాడు. ఇప్పుడు ఏలియా సాయంకాల సమయంలో, ఉదయమంతా బయలు ప్రవక్తలు, బయలుదేవత యొక్క ప్రవక్తలు బయలు పిలుస్తూ ఉన్నారు. కానీ మధ్యాహ్నకాల సమయం వచ్చేసరికి, సాయంకాల సమయం వచ్చేసరికి, సాయంకాల నైవేద్యం అర్పించే సమయంలో ఏలియా లేచాడు. అక్కడ ఆ కట్టెల పైన నీళ్లు పోయబడ్డాయి. యెహోవా నామమును ఏలియా ప్రార్థించినప్పుడు యెహోవా అగ్ని ద్వారా వచ్చి ఆ బలి అర్పించబడిందని రుజువుపరిచాడు ఆయన. అంటే దేవుడు బలి అంగీకరించడానికి రుజువు ఏంటంటే అగ్ని ద్వారా సమాధానం ఇస్తాడు ఆయన. హేబేలు బలి అర్పిస్తున్నప్పుడు అగ్ని ద్వారా సమాధానం ఇచ్చాడు, దాన్ని అంగీకరించానని. అందుకే కయ్యను అర్పణ త్రోసివేశాడు ఆయన. హేబేలు అర్పణ అనడానికి కారణం అగ్ని దిగి వచ్చింది అక్కడ. సేమ్ ఏలియా బలి అంగీకరించబడిన దానికి రుజువు అగ్ని దిగి వచ్చింది. మరి ఇప్పుడు గిద్దోను ఏం చేస్తున్నాడు? మన గిద్దోను. హల్లెలూయా. ఇక్కడ గిద్దోను ఛాయ నీడ, కానీ మన గిద్దోను ఇప్పుడు మన గిద్దోనికి సూచన ఏంటి? అగ్ని దిగి వచ్చింది. 1950లో జనవరి 24వ తారీఖున ఆ కెమెరాకి చిక్కినది, అగ్ని దిగి వచ్చినది. సూచన ఇచ్చాడా లేదా దేవుడు? గిద్దోనికి ఇచ్చిన సూచన మన గిద్దోనికి ఇచ్చాడు. ఎక్కడ? 27వ వచనం. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో మాంసమును పొంగని భక్ష్యములు ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోండి వెడల మాంసమును పొంగని భక్ష్యములు కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యుడాయను. గిద్దోను ఆయన యెహోవా దూతను తెలుసుకుని, ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచుతున్నాను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము. గిద్దోను చూశాడు యెహోవా దూతని, ముఖాముఖిగా చూశాడు. గిద్దోను ఏమంటున్నాడు? గిద్దోను ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా దూతను చూచి తిని, ముఖాముఖిగా చూచి తిని, అప్పుడు యెహోవా నీకు సమాధానం, భయపడకము, నువ్వు చావు. మన గిద్దోను ఏమన్నాడు? 6 కళల్లో వివరించాడు మన గిద్దోను. అయ్యగారు ఇదైన సమయంలో 6 కళలు వివరించాడు. మరి 7వ దర్శనం ఏంటి?
ఏడవ దర్శనం ఏంటి? ఆయన దిగొచ్చాడు. హల్లెలూయ, దిగొచ్చాడు ఆయన. ఆ దర్శనం పొందుకున్నప్పుడు ఏమన్నాడు? ఇది నా మరణమైతే నాకు చెప్పు. గిద్దోని ఏమన్నాడు? ఇది నా మరణమైతే నాకు చెప్పు. గదులు అటు ఇటు కొట్టబడ్డాడు. హల్లెలూయ, దేవుని నామమున మహిమ గాక. ఇది నీ మరణం కాదు, ఇది నీ కొత్త పరిచర్య, ఇది నీ నూతన పరిచర్య. నువ్వు చావవు. దేవుని నామమున మహిమ గాక. 6 కళలు వివరించాడు గిద్యోను. 7వ దర్శనం అది మరణం అనుకున్నాడు. మరణమైతే నాకు తెలుపు ప్రభువా, నేను మరణిస్తున్నానేమో. నువ్వు చావవు. నీకు నూతన పరిచర్య, న్యూ మినిస్ట్రీ, కొత్త పరిచర్య. నా భాష అర్థమవుతుందని నమ్ముతున్నాను. వర్తమానం ఎప్పుడు ఒకదానికి ఇంటర్లింక్. హల్లెలూయ, నువ్వు చావవు, నీకు సమాధానం. షలోమ్. 1964 జనవరి నెలలో షలోమ్ అనే వర్తమానం బోధించాడు ఆయన. భయపడకు, నువ్వు చావు అని అతనితో చెప్పను. అది సూర్యోదయం. ఈ మెల్కీసెదెకు ఎవరు? హల్లెలూయ. అక్కడ గిద్దోని యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయేలు ఒఫ్రాలో ఉన్నది. గిద్దోని చావుడు ముఖాముఖిగా చూశాడు ఆయన. గిద్దోను క్రీస్తుకు సాదృశ్యం, గిద్దోను ప్రవక్తకు సాదృశ్యం, గిద్దోను వధువుకు సాదృశ్యం. ఎప్పుడు ఈ పాయింట్ మర్చిపోకండి. దేవుల్లో ఉన్నదంతా క్రీస్తులో కుమ్మరించాడు, క్రీస్తులో ఉన్నదంతా వధువులో కుమ్మరించాడు. ఈ పాయింట్ ఎప్పుడు మర్చిపోకండి. పాత నిబంధన ఛాయలో నీడలో ప్రతి ప్రవక్తలో క్రీస్తున్నాడు. క్రీస్తు మాత్రమే కాదు, ప్రవక్తలు కూడా ఉన్నారు. ప్రవక్తలు మాత్రమే కాదు, వధువు కూడా ఉన్నది. ఇది నీ మనసులో ఉన్నప్పుడు వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. గిద్దోనులో క్రీస్తుని చూడగలవు, గిద్దోనులో ప్రవక్తను చూడగలవు, గిద్దోనులో నువ్వు చూసుకోగలవు. అర్థమవుతుందా వర్తమానం? ఇప్పుడు ఛాయ, నీడ, ఇప్పుడు నిజ రూపం. 25వ వచనం, మరి రాత్రి అందు యెహోవా నీ తండ్రి కోడిననగా 7 ఏండ్ల 2 ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభం నరికివేసి తగని ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడిని యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2వ కోడిని తీసుకుని వచ్చి నువ్వు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలు నర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేశాను. పగలు చేయలేదు, సాయంకాల సమయంలో చేశాడు, రాత్రి వేళలో చేశాడు. ఏంటి? తండ్రి బలిపీఠం. గిద్దోను తండ్రి యొక్క బలిపీఠం పడగొట్టాడు. దేవుడే చెప్పాడు పడగొట్టమని. మన గిద్దోను రాయ్ డేవిస్ ఎవరు? బాప్టిస్ట్ సంఘ బోధకుడు. ఆ బలిపీఠాలు పడగొట్టాడు. హల్లెలూయ, ఆ బలిపీఠాలు పడగొట్టాడు. మన గిద్దోను పడగొట్టాడు. అందుకే ప్రవక్త యొక్క లైఫ్ స్టోరీ మనకు తెలియాలి. మన గిద్దోను దగ్గరికి యెహోవా దూత వచ్చాడు. 1946లో గ్రీన్స్ మిల్ ఇండియాలో ఉన్నప్పుడు యెహోవా దూత వచ్చాడు. 2 సూచనలు ఇచ్చాడు. ఇక్కడ ఎలాగైతే దేవుడు గిద్దోనికి సూచనలు ఇస్తూ ఉన్నాడు, సేమ్ మన గిద్దోనికి కూడా సూచనలు ఇచ్చాడు అక్కడ. ఇప్పుడు మన గిద్దోని ఏం చేస్తూ ఉన్నాడు? రాయ్ డేవిస్ యొక్క బలిపీఠాన్ని పడగొట్టాడు. స్త్రీ బోధకురాలు నేను అనుమతించను, అందుకే నీ సంఘాన్ని గుడ్ బాయ్ అని చెప్పాడు. రాయ్ డేవిస్ గుడ్ బాయ్ అని చెప్పాడు. ఇప్పుడు కొత్త బలిపీఠం స్టార్ట్ చేశాడు. పిల్లల హృదయాన్ని తండ్రి తడి తిప్పడం ప్రారంభించాడు. బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాక్యంలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. హల్లెలూయ. నీకు వాక్యం అర్థమవుతుంది, కుర్చీలో కూర్చోలేము.
రాత్రి వేళ చేశాడు, పగల కాదు. ఆ ఊరు వారు వేకువలో లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం విరగొట్టబడి ఉండెను, దాని పైగానున్న దేవతా స్తంభములు పడద్రోసబడి ఉండెను, కట్టబడిన బలిపీఠం మీద 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. కొంచెం కిందకు వద్దాం. 31వ వచనం. యావాసు తనకెదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలుపక్షంగా వాదించరా? మీరు వాని రక్షించుదరా? వాని పక్షంగా వాదించేవాడు ఈ ప్రొద్దునే చావలను. ఎవడో వాని బలిపీఠం విరగొట్టను గనుక వాడు దేవత అయినందున తన పక్షంగా తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠం విరగొట్టినందున అతనితో బయలు వాదించుకున్నామని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టెను. పేరు మారింది, ఇప్పుడు కొత్త పేరు వచ్చింది. మిద్యానీలందరూ అమాలేకులందరూ తూర్పున వారందరూ కూడి వచ్చి నది దాటి ఇజ్రాయేల్ మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్దోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబం వారు అతని వద్దకు వచ్చిరి. హల్లెలూయా. మిద్యానీలందరూ అమాలేకులందరూ తూర్పుగా ఉన్నారు. మళ్ళా 3 శక్తులు. అందరు ఇక్కడే ఉన్నారా? రాజకీయ శక్తి, మతప శక్తి, దయ్యపాత్మలు. ఈ 3 ఏకమైనప్పుడు యెహోవా ఆత్మ గిద్దోని పైకి వచ్చింది. యెహోవా ఆత్మ 7వ దూత పైకి వచ్చింది. 7వ దూత బోర ఊదుతున్నప్పుడు దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం అంతా సమాప్తం కావాలి. 7వ దూత బోర ఊదుతున్నప్పుడు ఆచారాల్లో ఉన్నవాళ్ళు, సాంప్రదాయాల్లో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు ఎవరైతే బోర శబ్దం వింటారో వాళ్ళు సమకూర్చబడాలి. దేవుడు మన మమ్మీ కలిగినగా అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఏంటి గిద్దోను బోర్ ఇది? మరి ఇదేంటి 7వ దూత బోర? ఇది 7వ దూత బోర. ఇక్కడ గిద్దోను బోర ఊదుతున్నప్పుడు కుటుంబం వారు వచ్చారు. అబీయెజెరు కుటుంబం వారు. మరి ఇప్పుడెవరు? మనం ఒక కుటుంబం, సమకూర్చబడ్డాం. మీకు నాకు సంబంధం లేదు, కానీ సమకూర్చబడ్డాం. నీ పక్కన కూర్చున్న వాళ్ళకి నీకు సంబంధం లేదు, ఏ రిలేషన్ లేదు, ఏ రక్త సంబంధం లేదు, కానీ ఒకే పక్కన కూర్చుని దేవుని ఆరాధిస్తున్నాం. ఏంటి సమకూర్చింది? గిద్దోను బోర. గిద్దోను బోర ఇక్కడ కూర్చోబెట్టింది. కానీ ఈ సంబంధం రక్త సంబంధము కంటే రక్త సంబంధం కంటే ఎక్కువ ఇది. ఇది యేసుక్రీస్తు సంబంధం. ఇది అతడు మనసేలులందరి వద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని వద్దకు వచ్చిరి. అతడు ఆసేరు, జెబులూను. ఈ జెబులూను, నప్తలి. ఈ జెబులూను ఎక్కడున్నది? సముద్ర తీర ప్రాంతం. గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొంటూ వచ్చిరి. వీళ్ళు కూడా వచ్చారు. జెబులూను ప్రాంతం నుంచి వచ్చారు, నప్తలి గోత్రంలో నుంచి వచ్చారు, హసేరు గోత్రం నుంచి వచ్చారు. యాసేరు గోత్రం ఉత్తరమున ఉంటుంది. జెబులూను, నప్తలి గోత్రములు, ఈ గోత్రాలన్నిటిలో నుంచి వచ్చారు. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఎక్కడి నుంచి సమకూర్చబడ్డాం? అమలాపురం నుంచి సమకూర్చబడ్డాం, విశేషాపురం నుంచి సమకూర్చబడ్డాం, నర్సాపురం నుంచి సమకూర్చబడ్డాం. లేఖనం ఎప్పుడు నిన్ను నువ్వు చూసుకోవాలి. పాలకొల నుంచి సమకూర్చబడ్డాం, తణుకు నుంచి సమకూర్చబడ్డాం, మాటేరు నుంచి సమకూర్చబడ్డాం, గొంద నుంచి సమకూర్చబడ్డాం. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడి నుంచి సమకూర్చబడ్డాం? గిద్దోను బోర. గిద్దోను బోర ఇక్కడ కూర్చోబెట్టింది. హల్లెలూయా. లేఖనం ఎప్పుడు మన కాలంలో జరుగుతూ ఉన్నది.
ఎప్పుడు నువ్వు నేను ముఖం చూసుకోలేదు, కానీ మనం సమకూర్చింది ఏంటి? గిద్దోను బోర. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని సమకూర్చింది గిద్దోను బోర. ఒక కుటుంబంగా సమకూర్చింది. దేవుడు నామడ మమ్మగలని కాక ఏదో పర్పస్ ఉన్నది. మనం సమకూర్చబడ్డామంటే దేవుడు ఏదో చేయబోతా ఉన్నాడు ఇక్కడ. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. అర్థమవుతుంది. దేవుడిని స్తుతించండి. 37 వచనం, నేను కళ్ళము గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేల్ నా మూలంగా రక్షించిందని నేను నిశ్చయించుకున్నాను దేవునితో. నేను అలాగూ జరిగిన అతడు పొద్దుట లేచి ఆ బొచ్చుని పిండి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. ఇప్పుడు గిద్దోను ఒక సూచన అడుగుతున్నాడు. మన గిద్దోను కూడా సూచన అడిగాడు. దేవుడు 2 సూచనలు ఇచ్చాడు మన గిద్దోనికి. హల్లెలూయా. ఇక్కడ గొర్రెబొచ్చు, ఆ గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్టుగా ఇజ్రాయేల్ నా మూలంగా రక్షించదని నేను నిశ్చయించుకుని దేవునితో అలాగూ జరిగను. అతడు పొద్దుట లేచి ఆ గొర్రెబొచ్చుని పిండి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచుని పిండెను. ఇప్పుడు పాత్రలు నింపబడాలి. ఏంటి ఆ పాత్రలు? ఇక్కడ కొన్ని పాత్రలు కూర్చుని ఉన్నాయి, ఎంటీ పాత్రలు కూర్చుని ఉన్నాయి. వాటిపైన ఏం పడాలి? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు నువ్వు మౌనంగా ఉండలేవు. కొన్ని పాత్రలు ఏం చెప్తాయి? హల్లెలూయా అని చెప్తాయి. కొన్ని పాత్రలు ఆమేన్ అని చెప్తాయి. కానీ ఆ పాత్రల పైన పరిశుద్ధాత్మ పడినప్పుడు ఆ పాత్ర ఇలాగే చూస్తుంది. ఏం చెప్తున్నాడు ఈరోజు ప్రసంగం? ఏం అర్థం కావట్లేదు, నా తలలపై నుంచి పోతుంది, ఇది పడట్లేదు నీ లోపల. అందరు ఇక్కడే ఉన్నారా? నీ లోపల ఏం పడాలి ఇప్పుడు? పరిశుద్ధాత్మ కుమ్మరిస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ పాత్రల పైన పడుతున్నప్పుడు. హల్లెలూయా. నువ్వు మౌనంగా కూర్చోలేవు ఇక్కడ. బైబిల్ చదివేటప్పుడు నిన్ను గురించి నువ్వు చదువుకుంటున్నావు. చరిత్ర కాదు నువ్వు చదివేది. చరిత్రలో ఉన్న దేవుడిని ఆరాధించడం వల్ల నీ ప్రయోజనం ఏమిటి? దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడు ఆయన. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడు ఆయన. ఇప్పుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలడు ఆయన, ఆశ్చర్యాలు చేయగలడు ఆయన. ఆ గొర్రెబొచ్చు నీళ్ళని పీల్చుకుంటుంది. నోవహు కాలంలో ఆ కర్ర ఏం పీల్చుకుంటుంది? నీళ్ళని పీల్చుకుంటుంది అది. అందుకే ఆ కర్రకి ఏం రాశాడు? ఆ కర్రకి ఏం పూయబడింది? ఒక చెట్టును నరికి కీలు పూయబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ కర్ర కూడా ఏం పూయబడింది? కీలు పూయబడింది. యేసుక్రీస్తు రక్తం పూయబడింది. దేవుని నామమున మహిమకలుగును గాక. హల్లెలూయా. అప్పుడు గిద్యోను, నా కోపం నా మీద ఉండనీయకము, నీ కోపం నా మీద ఉండనీయకము, ఇంకొక మారే బొచ్చు చేత శోధింపసలవిమ్ము. నేల అంతటి మీద పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగూ చేశాను. నేలంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండును. కొన్ని బొచ్చులకి ఏం పడదు, నింపబడవు, అందుకే అలాగే చూస్తాయి. ఏం చెప్తున్నాడు? ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్తుంటే నాకు నిద్ర వస్తుంది. అది నీ పైన పడాలి. పరిశుద్ధాత్మ నీ పైన కుమ్మరించబడాలి. నేను ఎంత బాగా చెప్పినది కాదు, నీ పైన ఆత్మ కుమ్మరించబడినప్పుడు, దేవుడిని నింపుతా ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు నువ్వు వాక్యంలో ఎంజాయ్ చేయగలుగుతావు. పాటల్లోనే కాదు డ్యాన్స్ వేయడం, వాక్యంలో కూడా డ్యాన్స్ వేయగలం, దేవుని స్తుతించగలం, దేవుని ఆరాధించగలం. ఎందుకంటే వాక్యం ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ ఆ మూలకి ఈ మూలకి వెళ్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నప్పుడు,
ఆ వాక్యం ఏం చేస్తుంది? ఇది లేపుతా ఉంటుంది. అది మొదటి ఈడుపు అయిపోయింది. మొదటి సూచన, రెండవ సూచన అయిపోయింది. మొదటి ఈడుపు అయిపోయింది, రెండవ ఈడుపు అయిపోయింది. మరి మూడవ ఈడుపు, హల్లెలూయా. మొదటి ఈడుపు అద్భుతాలు, స్వస్థతలు. రెండవ ఈడుపు హృదయరాష్ట్రాలు బయలుపరచుట. కానీ మూడవ ఈడుపు స్వయంగా నేనే వచ్చి ఇస్తాను నీకు. దేవుడు నామాన్ని మమ్మికలిని కాక. 7వ అధ్యాయం. అప్పుడు యెరుబ్బయలు పేరు మారిపోయింది, నూతన పేరు. అనగా గిద్యోను అను అతనితో నున్న జనులందరూ. పేరు మారిందా? ఇప్పుడు నూతన పేరు వచ్చిందా? వేకున లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్దానీలు దండుపాలెం వరకు కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది. ఇప్పుడు ఒక కొండ వస్తుంది. ఏంటి ఆ కొండ పేరు? మోరే కొండ. ఈ మాట ఎక్కడ చదివాను నేను? అబ్రహాము మోరే కొండ పైన నేను చూపించబోయే స్థలములో నీ కుమారుని ఇస్సాకుని బలి అర్పించు. హల్లెలూయా. 2 అంతల పరీక్షలు అయిన తర్వాత, 2 సార్లు అబ్రహామును శోధించిన తర్వాత, శోధించాడా? వాగ్దానం ఇచ్చాడు. 25 సంవత్సరాలు శోధించాడు. వాగ్దాన పుత్రుడు వచ్చాడు. ఆ ఇచ్చిన కుమారుని మళ్ళా కొండపైన బలి అర్పించమన్నాడు. 2 అంతల పరీక్ష అయిన తర్వాత నీ శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటావు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విగ్రహాల వల్ల కూర్చోవడానికి కాదు, దేవుని స్తుతించడానికి వచ్చాం మనం, దేవుని ఆరాధించడానికి వచ్చాం మనం. మోరే కొండ పైన. హల్లెలూయా. ఆ మోరే కొండ ఏదో థర్డ్ పుల్. అందుకే ప్రవక్త జీవితంలో BRAHAM 7 శిఖరాలు, కానీ అందులో 3 శిఖరాలు. హల్లెలూయా. ఆ 3 శిఖరాల్లో మొదటి ఈడుపు, రెండవ ఈడుపు, 7వ శిఖరం, 3వ ఈడుపు. దేవుని నామమున మహిమ కలుగును గాక. కొండ పైన జరుగుతూ ఉన్నది టెస్ట్, ఇక్కడ జరుగుతూ ఉన్నది. అబ్రాహామును అక్కడ పరిశోధించాడు. అబ్రాహాముని శోధించాడు అక్కడ కొండపైన, పరీక్షించాడు ఆయన. ఇక్కడ కూడా కొండపైన యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది. జనులు ఎక్కువ మంది అయిపోయారు ఇప్పుడు. ఎక్కడ? కొండపైన. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? విశ్వాసం మొదలుకొని ఎక్కడికి వచ్చేసాం? ఇప్పుడు కొండపైకి వచ్చేసాం. కింద విశాలమైన మార్గం, అవునా? ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో కింద విశాలమైన మార్గం అక్కడ. కానీ వెళ్ళే కొలది టైట్ అవుతా ఉంది మార్గం. దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు జనులు ఎక్కువైపోయారు, నీతో ఉన్న జనులు ఎక్కువైపోయారు, గిద్యోనుతో ఉన్న జనులు ఎక్కువైపోయారు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళమని జనులు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది నిలిచి ఉండగా, అంటే మొత్తం 32,000 మంది. అవునా? 32,000 మందికి ఇంక మిగిలిందంతా 10,000 మందే మిగిలారు. అంటే 22,000 మంది ఫిల్టర్ అయిపోయారు. అవునా? ఇంకా మిగిలింది 10,000 మంది. అర్థమవుతుందా? 10,000 మంది నిల్చుండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, వీళ్ళు కూడా ఎక్కువైపోయారు. నీళ్ళ యొద్దకు వారికి దిగజేయము. బావి యొద్ద టెస్ట్. దేవుడు ఎప్పుడు బావి యొద్ద టెస్ట్ పెడతాడు. రెబెకాకి ఎక్కడ టెస్ట్ పెట్టాడు? బావి యొద్ద. సిప్పోరాకు టెస్ట్ ఎక్కడ? బావి యొద్ద. మోసేని సిప్పోరు ఎక్కడ కలుసుకున్నాడు? బావి యొద్ద. యాకోబు రాహేల్ ఎక్కడ కలుసుకున్నాడు? బావి యొద్ద. యేసుక్రీస్తు సమరస్త్రీని ఎక్కడ కలుసుకున్నాడు? బావి యొద్ద. బావి యొద్ద సంథింగ్ ఏదో జరుగుతూ ఉన్నది. వాళ్ళ నీళ్ళ యొద్దకు తీసుకురము, అక్కడ నీ కొరకు వారిని
శోధించేదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పేదను, వాడు నీతో పోవాలను. ఇతడు నీతో పోకూడదు, ఎవరిని గురించి నీతో చెప్పుదను, వాడు పోకూడదని గిద్దోంతో సెలవిచ్చను. అప్పుడు నీళ్ళ యొద్దకి ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివాణిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివాణిని వేరువేరుగా ఉంచమని గిద్దోంతో సెలవిచ్చెను. చేతితో నోటు నందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. ఇప్పుడు అసలు టెస్ట్ వచ్చింది. మొత్తం 32,000 మంది, అందులో 22,000 మంది అవుట్. ఇంక మిగిలింది 10,000. వీళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడు ఇంకొక టెస్ట్ పెట్టు. ఎవడైతే కుక్క వలె నీళ్ళని గతుకుతాడు, కుక్క నీళ్లు గతికేటప్పుడు లోతులోంచి గతుకుతుంది. ఎవరా కుక్క? మనమే కుక్కలం. హల్లెలూయ. మన కుక్కలమేనా? కుక్క ఎప్పుడు విశ్వాసానికి పాత్రరా. కుక్క ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. ఎప్పుడు అరుస్తుంది? శత్రువు వచ్చినప్పుడు అరుస్తూ ఉంటుంది. కుక్క ఎప్పుడు ఒబీడియంట్కి సాదృశ్యం. కుక్క ఎప్పుడు ఒబీడియంట్గా ఉంటుంది. యజమాని వచ్చేసరికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవునా? అందుకే యేసుక్రీస్తు మొదటి రాకడలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక సులోపానికని స్త్రీ వచ్చింది. పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదన్నప్పుడు అంటే ఆమెను ఏమన్నాడు? కుక్క అన్నాడు. అవును ప్రభువా, నేను కుక్కనే. హల్లెలూయా. కుక్క వన్నా మేం బాధపడలేదు. అన్యులతో పోల్చాడు ఆయన. కుక్క ఒబీడియంట్గా ఉంటుంది. యజమానుడు వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటుంది. అది యజమానుడి మాటకు లోబడుతూ ఉంటుంది. మరి యజమానుడు వచ్చాడా? యజమానుడు వచ్చాడా? ఇప్పుడు యజమానుడి మాటకి కుక్క తల వంచుతుంది, లోబడుతుంది, శిరస్సుకు లోబడుతుంది. అది యజమానుడికి లోబడుతుంది. అది దేవుని నామమున మహిమ గాక. 7 ముద్రలు ఇప్పబడ్డాయి. అవును, ఇప్పబడ్డాయి. 7వ ముద్ర ఇప్పబడింది. నీ యజమానుడు వచ్చాడు. ఎస్, వచ్చాడు. కొన్ని టామిల్కి రాలేదు, ఇంకెప్పుడు రాదు కూడా. 7 ముద్రలు ఇప్పబడే వాళ్ళకి, మర్మాలు ఇప్పబడే వాళ్ళకి. కానీ మనకైతే 7వ ముద్ర ఇప్పబడింది. మన యజమానుడు వచ్చాడు. వస్తాడు కాదు, వచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే కుక్క అరుస్తుంది. మనం ఎందుకు అరుస్తున్నాం? ఈ టామిల్ ఎందుకు అరుస్తున్నాయి? ఆయన వాక్యం వస్తున్నప్పుడు టామిల్ అరుస్తూ ఉంటాయి, కేకలేస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. శత్రువు వచ్చినప్పుడు కూడా అరుస్తూ ఉంటుంది. సంఘంలో కొన్ని టామీలు అరుస్తూ ఉంటాయి. నీకోలతర సిద్ధాంతాలు వచ్చినప్పుడు అరుస్తూ ఉంటాయి. బిలాము సిద్ధాంతం వచ్చినప్పుడు అరుస్తూ ఉంటాయి. హల్లెలూయా. తప్పటి సిద్ధాంతాలు వచ్చినప్పుడు అరుస్తూ ఉంటాయి. ఇంకా ఆయన రాలేదని చెప్తున్నప్పుడు అరుస్తూ ఉంటాయి. బాబా అని ఆయన వచ్చాడని చెప్తాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. టామీలు అరుస్తూ ఉంటాయి. మరి పులిపీట పైన ఉన్న కుక్క కూడా గట్టిగా అరుస్తుంది. ఇది అరవని కుక్క పులిపీట వెనకాల నిలబెట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. పులిపీట వెనకాల నిలబెట్టిన కుక్క అరాలి. ఇప్పుడు తప్పుడు సిద్ధాంతం వచ్చినప్పుడు అరాలి. తప్పుడు సిద్ధాంతాలు ఖండించాలి, పాపాన్ని ఖండించాలి. కొన్ని టామిల్ అరవు,
కొన్ని టామీలు దేవుడు నిన్ను దీవించి దేవుడు నిన్ను ప్రేమించును, దేవుడు నిన్ను ఆశీర్వదించును, మెరుగులు దిద్దే ప్రసంగం. కానీ ఈ టామీ అయితే అరిస్తూ ఉంటుంది, ఈ టామీ మౌనంగా ఉండదు, హల్లెలూయా అరుస్తూ ఉంటుంది. అందుకే మన ప్రసంగాలు ఎక్కువ. ఈ అంత్యకాల వర్తమానంలో ఉన్న బోధకులతో సమస్య ఏంటంటే మెయిన్ టైం మెయింటైన్ చేయరు. 2 గంటలు ప్రసంగిస్తారు, 3 గంటలు ప్రసంగిస్తారు. అదే సంఘశాఖలో చూడండి, 45 నిమిషాల ప్రసంగం. ఏమి తీయగా ఉంటుంది, ఏమి అద్భుతంగా ఉంటుంది. ఈ లోపల కొనుగవుతుంది, లాస్ట్లో ఆశీర్వాద ప్రార్థన. కానీ ఇక్కడ అరుపులు కేకలు. నిద్రపోదామంటే నిద్రపోనివ్వరు. ఎందుకంటే చర్చ్ అంటే నిద్రపోయే స్థలం. కొన్ని టామీలు అరుస్తూ ఉంటాయి, కొన్ని టామీలు డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది. దేవుడు నామాన్ని మహిమకలును గాక. టామీ ఎప్పుడు యజమానుడికి లోబడుతుంది, యజమానికి నమ్మకస్తురాలు ఆమె. హల్లెలూయా. కుక్క ఎప్పుడు తన స్వరము ద్వారా గుర్తించబడుతుంది. దేవుడు నామాన్ని మహిమకలును గాక. హల్లెలూయా. ఎవరైతే నీళ్ళను గతుకుతారో కుక్క లోతుగా గతుకుతుంది. పైన కాదు వాక్యం. ఈ టామిల్ పైన కాదు, గిద్దోని కథ లోతుగా, మోషే కథ లోతుగా, అబ్రాహాం కథ లోతుగా. అదే సంఘశాఖోడు అబ్రాహాం కోసం చెప్పమంటే దేవుడు అబ్రాహాంని ఎంతో దీవించాడు, ఆశీర్వదించాడు. అన్ని ఆశీర్వాదాలు అబ్రాహాంకే వచ్చాయి. కానీ ఈ టామీ ప్రసంగిస్తే అబ్రాహాము జీవితం లోతుగా తీసుకెళ్తుంది. అబ్రాహాము జీవితం ఈ కాలాన్ని తీసుకొచ్చి అబ్రాహాంకి ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ నీకు వస్తూ ఉంటాయి. అబ్రాహాము జీవితం నీకు సాదృశ్యంగా చూపిస్తూ, అబ్రాహాము జీవితం నిన్ను చూపిస్తూ లోతుగా తీసుకెళ్తుంది ఈ టామీ. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఎవరైతే అలా గతుకుతారో వాళ్ళే యుద్ధానికి రెడీ. ఎవరైతే ఆ నీళ్ళని అలా గతుకుతారో వాళ్ళే ఎత్తబాటుకి రెడీ. ఎలా గతకాలి? లోతుగా గతకాలి, వాక్యం లోతుగా గతకాలి. లోతుగా ఎప్పుడైతే తీసుకుంటా ఉన్నావో వాళ్ళే యుద్ధంలో గెలుస్తారు, వాళ్ళే మిద్యానీని ఓడిస్తారు, వాళ్ళే శత్రువుని ఓడిస్తారు, వాళ్ళే శత్రువు పైన విజయం సాధిస్తారు. ఎంతమంది మిగిలారు? 300 మంది. మళ్ళా ఇక్కడ 997 అవుట్, 9700. మిగిలింది 300. ఇది గిద్దోని సైన్యం. మరి ఈ గిద్దోని సైన్యం ఎన్నిక సపరేట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? తాడుపుల్ శిఖరం దగ్గర సపరేషన్ జరుగుతూ ఉన్నది. జరుగుతుంది అప్పుడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సపరేట్ చేస్తూ ఉన్నాడు. వచ్చేసారు, పిలవబడిన వాళ్ళందరూ వచ్చేసారు. ఓకే. కానీ దేవుడు పిలిచిన వాడిని, ఏర్పరచుకున్న వారిని, ఎన్నిక చేసుకున్న వారిని ఆయన మహింపరచడానికి ఇప్పుడు అందరినీ కాదు, ఎవరినైతే ఎన్నుకున్నాడు, ఎవరినైతే ముందుగా చూసి ఎన్నుకున్నాడు వాళ్ళనే, అందరినీ కాదు వాళ్ళనే మహింపరుస్తాడు ఆయన. ఇంక మిగిలింది 300 మంది. 7వ వచనం, అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించెదను, మిద్యానీలు నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకి వెళ్ళవచ్చని గిద్దోనితో సెలవిచ్చెను. ప్రజల ఆహారమును బోర్లు పట్టుకొనగా అతడు ప్రజలందరికీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మంది నిలుపుకొనును. మిద్యానీల దండు లోయలో అతని దిగువగా ఉండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నువ్వు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించేదను. పోవుటకు నీకు భయమని ఎడల నీ పనివాడైన పురాతో కూడా దండును దిగిపోమ్ము. వారు చెప్పుకొనిచున్న దాన్ని వినిన తర్వాత నువ్వు ఆ దండులో దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడని చెప్పగా అతడు అతని పనివాడైన పురాయును ఆ దండులో సన్నద్ధమైపోయిరి.
మిద్యానీయులు అమాలేకులు తూర్పున వారు లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండరి. వారి ఒంటెలు సముద్ర తీరమందు ఇసుకరేణుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్దోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కల తన చెలికానికి వివరించి చుండెను. కల వచ్చింది ఇప్పుడు. ఎట్లా అనగా నేను ఒక కల గంటిని. మన గిద్దోని దగ్గర కూడా వచ్చారు. నేను ఒక కల గంటిని. జూనియర్ జాక్సన్ వచ్చాడు, రాయ్ రాబర్ట్సన్ వచ్చాడు, సిస్టర్ కాలిన్స్ వచ్చింది. నేను ఒక కళగా అన్నాను. అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొల్లి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తల కింద చేసినప్పుడు ఆ గుడారం పడిపోయిందని చెప్పాను. ఈ ప్రతిమ ఎక్కడో కూలిపోయిందే. పాదముల కాలంలో చేతి సహాయం లేని రాయి వచ్చి అది పాదముల పైన పడినప్పుడు ఆ ప్రతిమ కూలిపోయింది. మన గిద్దోని జీవితం మన కాలంలో జరిగింది. 63లో ఏమొచ్చింది? చేతి సహాయం లేని రాయి వచ్చి పాదముల పైన పడింది. అందుకు వంచెలికడి ఇది ఇజ్రాయేలుడైన యోవాషు కుమారుడు గిద్దోని ఖడ్గమే గాని మరేమీ కాదు. గిద్దోని బోధ ఏం చేసింది? ఇప్పుడు శత్రువుపై విజయం. మన గిద్దోని బోధ ఏం చేసింది? రోముకు వ్యతిరేకంగా మాట్లాడింది, అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడింది, సంఘ శాఖలకు వ్యతిరేకంగా మాట్లాడింది. శత్రువుపైన విజయం. ఏమి ఇవ్వబడింది గిద్దోనికి? ఖడ్గం, రాజఖడ్గం ఇవ్వబడింది. సెబెను క్యానన్ పైన రాజఖడ్గం ఇవ్వబడింది. ప్రవక్త అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ప్రవక్త చేతిలో ఒక ఖడ్గం వచ్చింది. అదే ఖడ్గం? రాజఖడ్గం. అందరు ఇక్కడే ఉన్నారా? కొంతమందికి రాజఖడ్గం అని అర్థమవుదు, సెబెను క్యానన్ అర్థమవుదు. పాస్టర్ భాష మాట్లాడుతున్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు? వర్తమానం చదివితే నీకు అర్థమవుతుంది. నేను అన్య భాష ఏం మాట్లాడట్లేదు, వర్తమానం భాషే. నీ ప్రవక్త వర్తమానం చదివితే అన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా, దేవుడు నమ్మడి మమ్మిగలను కాక. గిద్యోను కళ వివరమును దాని తాత్పర్యం వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇజ్రాయేలు దండులోకి తిరిగి వెళ్ళి, లేండి, యెహోవా మిద్యానీయుల దండుని మీ చేతికి అప్పగించున్నాడని చెప్పి ఆ 300 మంది 3 గుంపులుగా చేసి బోరను ఒట్టి కొండను, ఆ కొండలలో దివిటీలు కొండలో దివిటి. ఏముంది కొండలో? దివిటి. ఏం చేస్తుంది అది? వెలిగిస్తుంది అది. ఇప్పుడు నీ కొండలో ఏమున్నది? దివిటి. నీ కొండలో వాక్యం ఉన్నది. ఇప్పుడు ఏంటా వాక్యం? క్రీస్తే. ఇప్పుడు నీలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. వట్టి కొండ కొండలో దివిటిని ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా, నన్ను చూసి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొనకపోవచ్చున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలను. నేను నాతో ఉన్న వారందరూ బోర్లు ఊదినప్పుడు మీరును దండు పాలెము చుట్టూ బోర్లు ఊదుచు యెహోవాకు గిద్దోనికి విజయం అని కేకలు వేయవలని చెప్పాను. అట్లు నడుజాము అర్ధరాత్రి వేళ కేక. ఇదిగో అర్ధరాత్రి వేళ కేక. ఇదిగో పెండ్లి కుమారుడు. అర్ధరాత్రి వేళ కేక. మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్దోను అతనితో ఉన్న 100 మంది దండు పాలెంలోకి కొట్టుకుని పోయి బోర్లు ఊది తమ చేతిలో ఉన్న కొండలు పగలగొట్టి, అట్లా 3 గుంపుల వారు బోర్లు ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎవడు చేతులు దివిటీలను కుడి చేతులు ఊదుటకు బోర్లను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్దోను ఖడ్గమని కేకలు వేసిరి. వీళ్ళు కేకలు వేశారు. ఎలుకో గోడలు కూలినప్పుడు వాళ్ళు కేకలు వేశారు. కత్తి పట్టుకోలేదు, డాలు పట్టుకోలేదు. వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు
కేకలు వేశారు. ఏంటి కేకలేస్తేనే విజయమా? కేకలేస్తే యుద్ధం గెలుస్తామా? గెలుస్తాం యుద్ధం యెహోవాను స్తుతిస్తే, దేవుని గణపరిస్తే. యుద్ధం నీ పక్షంలో చేయవాడు సైన్యములకు అధిపతి యెహోవా. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గమే బ్రహ్నం ఖడ్గం అని కేకలు వేసింది. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేసి పారిపోయేది. ఆ 300 మంది బోర్లు ఊదినప్పుడు యెహోవా దండంటలో ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పను. దండు శరీరాతు వైపునున్న బెత్తాత వరకు తబ్బాతు నొద్దనున్న అబెల్ మహోల తీరమునకు పారిపోగా నాప్తలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనస్సే గోత్రంలో నుండి పిలిపింపబడిన ఇజ్రాయేలు కూడుకొని మిద్దానీలు తరిమిరి. విజయం ఇచ్చాడు. ఇప్పుడు గిద్దోని జీవితంలో ఏం జరిగింది? జనాలు ఎక్కువైపోయారు. దేవుడు సపరేట్ చేశాడు. ఎన్నుకోబడిన వారితో ఆ 300 మందితో యుద్ధానికి వెళ్ళాడు. హల్లెలూయా. అబ్రాహాముతో కూడా 300 మంది, 318 మంది. వాళ్ళు ఎప్పుడు కత్తి పట్టుకోలేదు, వాళ్ళు ఎప్పుడు డాలు పట్టుకోలేదు. ప్రపంచాన్ని జయించిన రాజులపైకి యుద్ధానికి వెళ్ళాడు ఆయన. ఏంటి అబ్రాహాంకి అంత ధైర్యం? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రాహాము సైన్యంతో ఉన్నవాడు యెహోవా. వాళ్ళు ఎప్పుడూ ఏ యుద్ధాలు చేయలేదు, కానీ యుద్ధంలో విజయం ఇచ్చేవాడు సైన్యములకు అధిపతి యెహోవా. ఎలక్షన్, ఎన్నిక, గిద్దోని సైన్యం. ఈరోజు గిద్దోని సైన్యం ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడ సమకూర్చబడింది. గిద్దోని బోర ద్వారా, 7వ దూత బోర ద్వారా మనం సమకూర్చబడ్డాము ఇక్కడ. దేవుడు నామడి మమ్మల్ని కాక దేవుడు మనం సమకూర్చాడు. ఇప్పుడు దేనికి? యుద్ధంలోకి వెళ్ళడానికి. అందుకే మన యుద్ధ రంగంలో ఉన్నాం. ప్రవక్త ఏమన్నాడు? పిక్నిక్లో లేం, మనం యుద్ధ రంగంలో ఉన్నాం మనం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు గిద్దోని సైన్యం యుద్ధం చేస్తూ ఉన్నది. ఏంటి ఆ యుద్ధం? మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే యుద్ధాలు. కట్టుబట్టుకోవద్దు, దాడబట్టుకోవక్కర్లేదు. దేవుని స్తుతించట, దేవుని కీర్తించట, వధువు ఆరాధన చేయుట. విజయం నీదే. దేవుడిని దీవించను గాక, దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే నువ్వు ఎప్పుడైతే బలహీనుడివో అప్పుడే దేవుడు వాడుకుంటాడు. బలహీనమైన పాత్రలు వాడుకుంటాడు ఆయన. ఎంటీ వెజల్స్ని వాడుకుంటాడు ఆయన. గొప్ప వారిని వాడుకోడు ఆయన. నేను దేవుని పని చేస్తాను, దేవుడు నన్ను వాడుకుంటాడు. కాదు, నాకేమో వద్దు ప్రభువా, నేను అయోగ్యుని ప్రభువా, నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, నా నోటి మాన్యం గలవాడిని ప్రభువా. దేవుడు వాడుకుంటాడు అప్పుడు. అందుకే ప్రవక్త జీవితంలో ప్రవక్త తన వర్తమానంలో చెప్తా ఉన్నాడు, మోడీ ప్రసంగానికి ఎందుకు అన్ని లక్షల మంది రక్షించబడ్డారు. మోడీని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మోడీ ముక్కుతో మాట్లాడతాడు. మోడీ సరిగ్గా వ్యాకరణం రాదు. తెలుసా మీకు మోడీ గురించి? వర్తమానాల్లో మోడీ కోసం చెప్తున్నాడు ప్రవక్త. సరిగ్గా మాట్లాడలేడు, ముక్కుతో మాట్లాడతాడు అతడు. కానీ అతని ప్రసంగం వినడానికి వేలాది మంది వచ్చేవాళ్ళు. వేలాది మంది క్రీస్తుకి తమ జీవితాలను అర్పించారు. మోడీ కొన్ని లక్షల మందిని క్రీస్తు వద్దకు నడిపించాడు. ఏంటి అతనిలో ఉన్న ఆకర్షణ? ఎంటీ వెజల్. అది మోడీలో ఉన్నది ఎవరు? క్రీస్తున్నాడు అక్కడ. ఈరోజు కూడా నీలో క్రీస్తుంటే గనక దేవుడు నిన్ను వాడుకని దేవుడు నీ ద్వారా రక్షిస్తాడు. దేవుడు నిన్ను వాడుకని దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు. ఆయనకు కావాల్సింది లోబడే ఆత్మ. పూర్తిగా దేవుడికి సరెండర్ అయ్యే వాళ్ళు కావాలి, దేవుడికి లోబడే వాళ్ళు కావాలి. దేవుడికి అహంకారాలు అక్కర్లేదు, దేవుడికి తలబిలిసి వాళ్ళు అక్కర్లేదు, దేవుడికి జ్ఞానాలు అక్కర్లేదు. ఆయనకు లోబడేవారిని, ఆయన వాక్యానికి లోబడేవారిని దేవుడు వాడుకుంటాడు. అందుకే మోడీకి మాట్లాడడం చేత కాదు. కానీ అన్ని వేల మంది మోడీ యొక్క ప్రసంగాన్ని ఎలా విన్నారు? మోడీలో ఉన్నది క్రీస్తు. క్రీస్తు ఉండి దేవుడు ఆ మోడీని నడిపించాడు కాబట్టి ఆ ఎంటీ వెజల్ వాడుకున్నాడు. అందుకే ప్రవక్త, నాకు సరైన వ్యాకరణం రాదు, నేను 7వ తరగతి చదువుకున్నాను, కానీ ఆ ప్రవక్తని 7 దేశాలు తిప్పి, ప్రపంచాన్ని తిప్పి, కొన్ని లక్షల ఆత్మలను క్రీస్తు వద్దకు నడిపించేట్లుగా చేశాడు.
ప్రవక్త ఏమి గొప్ప జ్ఞాని కాదు, ప్రవక్త ఏమి గొప్ప విద్యావేత్త కాదు, కానీ ప్రవక్తను వాడుకున్నది, ఆ ప్రవక్తలో ఉన్నది క్రీస్తు. అందుకే ప్రపంచాన్ని అంతా తిప్పాడు. ఈరోజు అదే దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన కార్యంలో ఏమాయం. ఏంటి అద్భుతం? నువ్వు రక్షించబడటం అద్భుతం, నువ్వు క్రీస్తులోకి రావడం అద్భుతం, ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడటమే అద్భుతం, ఒక వ్యభిచారి పరిశుద్ధురాలుగా మార్చబడడం అద్భుతం, ఒక త్రాగుబోతు పరిశుద్ధుడిగా మార్చబడడం అద్భుతం. థ్యాంక్ యూ లార్డ్. ఆయన దూత ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్నాను, ఆయన ప్రసన్నత ఇక్కడ ఉన్నదని నమ్ముతున్నాను. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుడికి ఏదైనా సాధ్యమే. ఆయన రంగం పైన ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్. మన రెండు హస్తాలు ఎత్తి ఒక క్షణం దేవుడిని స్తుతిద్దాం. ప్రతి వారు కూడా దేవుడిని కనపరచమని తెలియజేస్తాం. అందరూ కూడా దేవుడిని స్తుతించండి, దేవుడిని ఆరాధించండి.